శివ ఏవ సదా జీవం శివ ఏవ సదా జీవం జీవ ఏవ సదా శివం వేత్యైక్యం మనయోర్యస్తు వేత్యైక్యం మనయోర్యస్తు సాత్మజ్ఞో నచేతరః సాత్మజ్ఞో నచేతరః శివ ఏవ సదా జీవం జీవం జీవం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. శివుడే జీవుడని, జీవుడే శివుడని ఎవరు ఈ ఆత్మదాత్వాన్ని ఏకత్వాన్ని గుర్తించరో వారే పరిపూర్ణ జ్ఞానుడని దీని యొక్క అంతరార్థం. The meaning of this is the person who finds the identity, the oneness between the individual and the divinity, is supposed to be all-knowing, the one of wisdom. పవిత్రమైన భారతీయ పర్వదినములన్నీను ఆధ్యాత్మిక అంతరార్థముతో కూడినటువంటివే కాని బాహ్య సంబంధమైనటువంటి ఆచారములతో కూడినటువంటివి కాదు. The sacred festivals celebrated in this Bharat have got spiritual significance and not for merely observed as external rituals. పార్వతీ తనయా ఓయి గణాధిప. భారతీయుడు పార్వతీతనయ ఓయి గణాధిప అని స్తుతిస్తూ ఉంటారు. Bharatiyas extol, pray to God as the son of Parvati, Ganadhipa. ఎవరు ఈ పార్వతి? Who is this Parvati? ఎవరు తనయుడు ఈ యొక్క గణపతి? Whose son is this Ganapati? ఈ గణపతికి పార్వతికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? What is the relationship between Ganapati and Parvati? ఈ సత్యాన్ని సామాన్యంగా మానవులు విచారించటం లేదు. This truth is not known and investigated by ordinary man. పార్వతి అనగా ఏదో ఒక శక్తి అని, ఆమెకు జన్మించినటువంటి వాడు గణపతినియు, తల్లి పుత్ర భావమునే మాత్రం వీరు విచారిస్తున్నారు కానీ వీరి ఇరువురి యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి అనేటువంటి ఏకత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించరు. They take Parvati as a woman and Ganapati born to her. They establish the relationship between the mother and the son, but they do not understand the true relationship. ఈ పార్వతీ గణపతులు ఎక్కడ ఉన్నారు? Where are they, Parvati and Ganapati? బయట ప్రపంచమునందున్నారా లేక మానవుని యందే ఇమిడి ఉన్నారా? Are they in the outer world or are they within the man? కాదు కాదు, సర్వము ఒకే స్వరూపమై ఏకాత్మతత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటారు. In fact, they are one and the same and convey the same principle. గణపతి అనగా ఏమిటి దీని అర్థం? What's the meaning of this word? ఏమిటి ఈ గణములు? What are these ganas? ఈ గణములు ఎక్కడున్నవి? Where are they? గణముల యొక్క స్వరూపం ఏమిటి What is their form? అని విచారణ చేసినప్పుడు 5 పంచేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఈ యొక్క దశేంద్రియములే గణములు. Ganas are the 5 senses of phonation and the 5 senses of action, perception. ఈ దశేంద్రియములకు నాయకుడైనటువంటి మనసే ఈ యొక్క యజమాని. Mind is the master of these 10 senses. ఈ మనసుకు అతీతమై నిలిచినటువంటి యొక్క విచారణ శక్తి కలిగినటువంటిదే బుద్ధి. Intellect transcends mind as it has got the spirit of inquiry. ఇంద్రియములు 10, మనస్సు 11, బుద్ధి 12. 10 senses,
11th is the mind and 12th is the intellect. ఈ ద్వాదశ ఆదిత్యులనే గణములు అని పిలుస్తూ వచ్చారు. These 12 are called ganas. అనగా గా అనగా బుద్ధి, Ga stands for intellect. నా అనగా వైజ్ఞానము, Na is Vajnana or wisdom. బుద్ధి జ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడే గణపతి. Ganapati is the master of intelligence and wisdom. కనుక ఈ బుద్ధి జ్ఞానములు బయట ప్రపంచమునందున్నవా, మానవుని యందే అంతర్లీనమై ఉన్నవా? Do you find the intellect and wisdom in the outer world or they within the man? కనుక గణపతి అనగా ఎక్కడో బయట ప్రపంచమునందు ఉన్నాడని భావించరాదు. So we should now consider that Ganapati is in the outer world. ప్రతి మానవుని యందు బుద్ధి జ్ఞాన స్వరూపుడై గణపతి జీవిస్తూ ఉన్నాడు. Ganapati lives in everyone in the form of intelligence and wisdom. పార్వతీ తనయ, ఈ పార్వతి ఎవరు? When we say the son of Parvati, then who is Parvati? పార్వతి అనగా పృథ్వీయే పార్వతి. Parvati is this mother earth. కనుకనే పృథ్వీ పుత్రుడైనటువంటి గణపతికి పార్వతీ తనయ అని పేరు పెట్టారు. Ganapati is the son of this mother earth Parvati. And ప్రతి so మానవుడు Parvati కూడాను Tanaya. ఈ పృథ్వీ నుండి ఆవిర్భవించినటువంటి వాడే. Everyone is born out of this mother earth. కనుకనే అర్జునుడు కూడాను పార్థివ అని పేరు వచ్చింది. Arjuna is also called Parthiva. పార్థివ అనగా పృథ్వీ పుత్ర ఇది పాత్ర అని. Parthiva means the son of this mother earth, the representation. ప్రతి మానవుడు కూడాను పృథ్వీ నుండి జన్మించినటువంటి వారే. Everyone is born out of this earth. కనుక ప్రతి మానవుడు కూడాను పార్థుడే. So everyone is Partha. ప్రతి మనిషి కూడాను గణపతియే. Everyone is Ganapati. కనుక గణపతి నిమిత్తమై మనం ఎక్కడో విచారించి వెతుకనక్కర్లేదు. So we don't need to search for Ganapati anywhere. పార్వతి శక్తి అనియు, గణపతి గణముల యొక్క అధిపతి అనియు దీని యొక్క అంతరార్థము. The inner significance is Parvati is the energy and Ganapati is the master of these 12. ఈ గణపతి యొక్క పార్వతి యొక్క తత్వము నిన్న మొన్నటి నుంచి ఏర్పడినటువంటివి కాదు. The inner significance and the nature of Parvati and Ganapati are not of గణపతి today. యొక్క స్తుతిని ఋగ్వేదమునందు అనేక పర్యాయములు స్తుతిస్తూ వచ్చింది. The prayer of Ganapati is contained in that sacred text, Rigveda. ఈ ఋగ్వేదం అనేటువంటి దాంట్లో గణపతి ఉన్నాడంటే గణపతి వేదకాలం నాటి వాడే కాని నేటివాడు కాదు. Evidently, Ganapati is of Vedic times, not of today. ఈ వేదముల అన్నింటి యందు కూడాను అంత్యమైనటువంటి యొక్క ఉపనిషత్తులు యందు కూడాను ఈ గణపతి యొక్క స్తుతి అనేక పదములలో కనిపిస్తూ ఉండాలి. Upanishads, the essence of Vedas, also refer to Ganesha towards the end. నారాయణోపనిషత్తుకు కూడాను ఈ గణపతి యొక్క స్తుతులు అనేకంగా కనిపిస్తున్నాయి. Narayana Upanishad also mentions the prayer of Ganapati. తైత్తరీయోపనిషత్తు యందు కూడాను ఈ యొక్క గణపతి యొక్క స్తుతి కనిపిస్తూ ఉంటుండాలి. So also in Taittiriya Upanishad, we find the mention of Ganapati. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్ అన్నారు. ఇది గణపతి యొక్క స్తుతులు. There we find a prayer of Ganapati. సర్వశక్తి స్వరూపుడే ఈ గణపతి అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదం. Veda explains clearly the Ganapati is the master of all energy and power. అతనికి ఎట్టి మాస్టర్ కూడాను లేడు కనుకనే అతనికి వినాయక అని కూడాను మరొక పేరు వచ్చింది. Ganapati has no other master above him and so he is called ఇతను Vinayaka. సర్వ స్వేచ్ఛాపరుడు. He is completely free. ఇతనికి మరొక మాస్టర్ లేడు. He has no other master above. ఇతను నాయకుడు లేనటువంటి వాడు కనుకనే ఇతనికి వినాయక అని పేరు వచ్చింది. As he is a leader for himself, he is also called Vinayaka. ఇట్టి సర్వశక్తి సంపన్నుడు, సర్వ విధములైనటువంటి యొక్క స్వరూపమును ధరించినటువంటి వాడు ఈ యొక్క వినాయకుడు. Vinayaka has got such a power and strength with his form. ఇట్టి వినాయక తత్వాన్ని మనం గుర్తించుకొనలేక ఈ ప్రాకృతమైన ప్రపంచమునందు, ఈ అనిత్యమైన జగత్తునందు పారమార్థికమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకొనలేక బహిర్ముఖంగా చూస్తున్నామే కాని అంతర్ముఖంగా దీన్ని ఆలోచించటం లేదు. We go by the external interpretation meaning in this transient mundane world, but we don't think of the real inner significance of Vinayaka. వినాయకుడు అనగా నాయకుడు లేనటువంటి వాడు. Vinayaka means the one without any leader and master. అట్టి నాయకుడు లేనటువంటి వాడు మానవుని యందు ఏ రూపమును ధరించినాడు? In what form is he present in man? అది ఏ ఆత్మస్వరూపము. That is Atma. ఆత్మకు మరొక నాయకుడు లేడు. Atma has no other master beyond.
ఇట్టి నాయకత్వం లేనటువంటి యొక్క తత్వము మానవుని ఎందుకును ఇమిడి ఉంటున్నది. This non-dual principle Atma is within man. ఇంద్రియములకు అధిపతి మనస్సు. Mind is the master of senses. కనుకనే ఈ మనస్సునే ఇంద్రియ అన్నారు. Therefore the mind is called Indriya. ఇంద్రుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు. Also called Indra. నిత్యము పిల్లలు వేద పఠనం ఎందుకు చెప్తుంటారు. Students say in this Vedic chanting, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు కాదు. God is not present separate. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని. ఇంద్రుడనగా ఏమిటి? ఏ ఇంద్రలోకమునందో ఉంటున్నాడని భావిస్తున్నారు. We consider that Indra is present in a separate world, Indraloka. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనసే ఇంద్రుడు. In fact, the mind, the master of the senses, is Indra. ఈ ఇంద్రుడికి అధిపతి అయినటువంటి బుద్ధియే. Intellect is the master of Indra. ఇతనే జ్ఞానస్వరూపుడు. This intellect is ఈ very జ్ఞానం powerful. ఎట్టి జ్ఞానము? తాత్కాలికమైనటువంటి జ్ఞానము కాదు. What sort of knowledge it is, not fleeting or ఇది temporary. కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు దీన్ని. This wisdom is the constant integrated awareness. ఎప్పటికీ తరగనటువంటిది, పెరగనటువంటిది. It never diminishes, nor would it ever increase. ఇది ఏ విజ్ఞానము అన్నారు. This is called wisdom. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సైన్స్ ను మనం విజ్ఞానం అని చెప్పుకుంటూ వస్తున్నాము. But unfortunately, we identify science with that of wisdom. సైన్స్ విజ్ఞానము కాదు. Science is not wisdom. ఇది ప్రాకృత జ్ఞానము. This is ఒక పదార్థమును బోధించేటువంటి జ్ఞానము, physical secular ప్రత్యక్షమును knowledge. నిరూపించేటువంటి జ్ఞానము. It proves what that you see. కానీ ఈనాటి విద్యార్థులు వినాయకుడిని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉంటారు. Modern students pray to Vinayaka in several ways. దేని కోసం? What for? ప్రాకృతమైన విద్యను యందు ఉత్తీర్ణుడు కావాలని, సకల విద్య సంపన్నుడు కావాలని ఆశిస్తుంటారు. They want to pass in every examination, acquire knowledge. Therefore they pray to నిజముగా Vinayaka. ఈనాడు మనం చదివేటువంటి చదువులు మాత్రమే. వీటిని విద్య అని చెప్పకూడదు. What all that we study today is merely education. You cannot call it Vidya in the true sense. పవిత్రమైన అంతరార్థంతో కూడినటువంటి ఈ విద్య అనేటువంటి విలువైనటువంటి పదమును మనం ఈనాడు చదువులకు ఉపయోగించుకుంటున్నాం. Vidya has got a lot of inner meaning and significance. We just think of it, but it's just a way of study. ఈనాడు మనం చదివేటువంటివన్నీ విద్యలు కాదు. What all we study is not ఇది Vidya. చదువులు. That's all our education. విద్య అనగా మానవ జీవితంలో అణువున కణమునందు కూడాను ఆవిర్భవించేటువంటి ఒక శక్తి స్వరూపమే విద్య. Vidya is the latent power and the strength present in every atom, in every cell. పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు మానవుడు తెలుసుకోగలిగినటువంటి అన్నిటి కూడాను ఈ విద్య ద్వారానే తెలుసుకోగలుగుతున్నాడు. Through this knowledge, man is able to know what all that happens between birth ఈ to death. విద్య అనేటువంటిది వే ఆఫ్ లైఫ్. This education, the study, is speaks of నడచడం way of విద్యనే, life. మాట్లాడటం విద్యనే, Talking. తినటం విద్యనే, Eating. ఆలోచించటం విద్యనే, Thinking. అన్ని విద్యలే. That's all forms of education. కనుక విద్య అనగా దీనికి అంతరార్థమేమి? సకల శక్తి సంపన్న స్వరూపుడైనటువంటి యొక్క తత్వమనే విద్య అని పిలుస్తూ వచ్చారు. Vidya means that which is all powerful, all knowing, which conveys everything. దీనినే అవేర్నెస్ అన్నారు. This is called awareness. ఏంటి అవేర్నెస్? తెలుసుకోవటం. What is this awareness? What is to be known? అంతో ఇంతో తెలుసుకున్నటువంటిది అవేర్నెస్ కాదు. Not fractional or fragmentary knowledge. పరిపూర్ణ జ్ఞానమే అవేర్నెస్. It is total or comprehensive knowledge. అన్నింటి యొక్క తత్వాన్ని స్వరూపాన్ని నిరూపించినటువంటిదే జ్ఞానము. It is the wisdom that speaks of the totality, holistic view of everything. ఇట్టి విద్యలు కావాలని వినాయకుడిని ప్రార్థించాలి. One has to pray to Vinayaka to acquire. that నేడు sort of రేపట్లో Vidya. పాస్ అయిపోయి డిగ్రీ తీసుకుని పోయేటువంటి విద్యలు కావు. It's not Vidya which ends up by acquiring a కట్ట degree. కడపటి వరకు కూడాను శ్వాసము ఏ విధంగా వదలాలి అనేటువంటి దాన్ని తెలుసుకోవటం కూడా విద్యనే. To know this breathing process till the end of life is also Vidya. కనుక విద్య అనగా మానవుని యొక్క జీవితం అంతా కూడాను విద్య స్వరూపమే అయి ఉంటున్నది. Therefore, whole life speaks of this Vidya. ఇట్టి విద్యను గుర్తించినటువంటి వాడే విద్యార్థి. Vidyarthi is the one who has known విద్య Vidya. అర్థైతేటి విద్య అన్నారు. విద్య Vidya. విత్ అనగా జ్ఞానము, Which is విద్య wisdom. అనగా ఏది? Yeah, what is ఏది that? జ్ఞానమును అందించునో అది ఏ విద్య. That which confers wisdom is Vidya. ఇది భౌతిక జ్ఞానము కాదు, It's not physical knowledge, గ్రంథ జ్ఞానము కాదు, textual information, ఇది కేవలం వైజ్ఞానము కాదు, not science, భౌతిక జ్ఞానము కాదు, లౌకిక జ్ఞానము కాదు, not secular. ఆత్మ జ్ఞానము.
It is the wisdom of the spirit, Atmic knowledge. కనుకనే అన్నింటి ఎందుకు ఆత్మజ్ఞానం చాలా ప్రధానమైనటువంటిది. The Atmic knowledge is most important of all. విద్య ఆత్మ విద్య, విద్యలో ఆత్మ విద్యనే ఉత్తమమైనటువంటిది. Of all the forms of education, the Atmic knowledge ఈ is ఆత్మ highest. విద్యనే ఆధ్యాత్మిక విద్యని కూడా ప్రబోధిస్తూ వచ్చింది. Atmic knowledge is the true spiritual knowledge. ఆధ్యాత్మ విద్య విద్యానాం అనేది భగవద్గీత. The Bhagavad Gita speaks of spiritual knowledge, which is most important of all forms of knowledge. అట్టి విద్యను నేర్చుకోవటమే నిజమైనటువంటి యొక్క జీవితము. To acquire that true knowledge is ఏదో the కొంత meaning of జీవిత life. పోషణ నిమిత్తమై, జీవితాధార నిమిత్తమై నేర్చుకున్న విద్యలు మాత్రము అవి విద్యలు కాదు, చదువులు మాత్రమే. The knowledge that we receive to carry on our daily living or to earn a daily bread is just a physical knowledge. కనుక ఇట్టి విద్యను నేర్పేటువంటి వాడే వినాయకుడు. Vinayaka teaches the true wisdom to all of us. నాయకుడు లేనటువంటి విద్యను నేర్పేటువంటి వినాయకుడు. Vinayaka speaks of the education that has no master above. కనుక మనము నిజమైన వినాయకుడిని దర్శించాలనుకుంటే వినాయక తత్వం ఎట్టిది అని గుర్తించుకున్నప్పుడు మనకు మనమే వినాయకులము. When we inquire who this Vinayaka is, we understand each one of us is Vinayaka. వినాయకుని యందు ఒక విధమైనటువంటి ఒక తత్వం ఉంటున్నది. Vinayaka has got some meaning. లోకములో ఈనాటి మానవులు తమకు అవసరం లేనటువంటి వస్తువులను అందించి అవసరమైనటువంటివి విలువైనటువంటి వాటిని అందుకుంటున్నాం. Usually in this world, we just accept unnecessary things. పశువులు ఉన్నాయి, We have the cows. గోవులకు మనకు పనికిరానటువంటి గడ్డిని వేసి పనికి వచ్చేటువంటి శక్తివంతమైనటువంటి ప్రోటీన్ పూర్ణమైనటువంటి ఈ యొక్క పాలను మనం తీసుకుంటున్నాం. We offer the green grass as food to cows and accept the nourishing, nurturing, energetic milk. ఇట్టి పవిత్రమైన క్షీరమును మనం పొందుతున్నాము, పనికిరానటువంటి గడ్డిని ఆ పశువుకు పారవేస్తున్నాం. We receive the sacred milk that helps to build up our body and offer useless కానీ grass. ఇది కాదు మనం అందుకోవాల్సినటువంటిది, ఇది కాదు మనం అందించవలసినటువంటిది. This is not what we are supposed to offer. దీనినే వేదాంతం చెప్పింది, యద్భావం తద్భవతి. ఎట్టి దానిని మనం ఆశిస్తున్నామో అట్టి దానికి తగినటువంటి యొక్క ఫలితమనే మనం అందించాలి. As you offer, so you receive. As you do, so you reap. దీనికి కొన్ని భారతీయుల యొక్క చరిత్ర యందు పవిత్రమైన కథలు కూడా ఉంటున్నాయి. There are sacred histories and stories in కాశీ ప్రయాగ ఇట్టి ప్రదేశములకు వెళ్ళినప్పుడు మానవునికి ఏది పవిత్రమైనటువంటిది ప్రీతికరమైనటువంటిది ఉంటుందో ఆ వస్తువును అక్కడ అర్పితం చేయాలి అంటారు. When we visit pilgrim centers such as Kashi and Prayaga, people say that we are to ఒక offer that we ఫలమును, like most. ఒక కూరగాయని నీకు ఇష్టమైనటువంటి దాన్ని వదిలిపెట్టమని చెప్తుంటారు అక్కడి పండితులు. The scholars there tell you that you have to drop or give up the fruit that you relish or the vegetable that you like most. కానీ ఈనాటి మానవుడు, కలి మానవుడు, కలుష మానవుడు, కల్మష మానవుడైనటువంటి వాడు తనకు పనికిరానటువంటి దాన్ని పరమాత్మకి ఇస్తున్నాడు, పనికి వచ్చిన దాన్ని కోరుతున్నాడు. But man, the modern man, who is highly polluted, offer that which is useless, which he does not like. అక్కడ ఇష్టమైనటువంటిది ఏమిటి అని విచారించడు, నాకు ఇష్టం కానటువంటిది ఏమిటి అని విచారిస్తాడు. There he finds out what he does not like to offer to God. నాకు బిటర్ గోల్డ్ నాకు ఇష్టం లేదు, Bitter gourd, yes, I don't like. కాబట్టి నాకు బిటర్ గోల్డ్ ఇచ్చిపెడుతున్నాను. So better I drop, give up this bitter gourd. ఇంకా కాయ అంతా కూడా విత్తనంతో చేరి ఉంటుంటాది, అది నాకు చాలా ఇష్టం లేదు, జామికాయ గోవా దాన్ని ఇచ్చిపెడుతున్నాను అంటాడు. The guava fruit is full of seeds that I don't like, therefore I give up that fruit now. ఈ విధంగా ఇష్టం లేనటువంటి దానిని వదిలిపెట్టి తనకి ఇష్టమైనటువంటి యొక్క కోరికలను భగవంతుని దగ్గర ఆశిస్తుంటాడు. In fact, we give up that drop down that we don't like and we want to accept those ఇది things. సరి అయినటువంటి ప్రార్థన కాదని వేదం కూడాను అనేక పర్యాలను ఖండిస్తూ వచ్చింది. Veda also proved the fact that this is not the proper prayer. దీనికి ఒక కథ ఉంటుండాలి. There is a story to illustrate this. పార్వతీ ఈశ్వరులు పాచికలాడుతున్నారట. Parvati and Ishwar were playing dice, అనగా ప్రకృతి పరమాత్మ. the nature and God. ఈ పాచికలకు ఒక జడ్జి ఉండాలి, ఎవరు ఓడారు ఎవరు గెలిచారు అని. There needs a judge to decide who wins and who loses. దీనికి పార్వతి ఎన్నుకుంది, నందీశ్వరుడు మనకు విట్నెస్ గా ఉండాలి అన్నాడు. Parvati selected Nandishwara as a witness, as a judge. సరే, వీరు పాచికలాడుతున్నారు. They were playing the dice. ఈశ్వరుడు ఓడిపోయినప్పటికీ నంది ఈశ్వరుడే గెలిచాడు అని చెప్పి, Though actually Ishwara lost the game, Nandishwara said that Ishwara won the game. పార్వతికి కోపం వచ్చింది.
Parvati was angry. ఓడిన వాడిని గెలిచినట్టుగా నీవు చెప్తున్నావు, ఇది చాలా దోషం అనేది. It's your mistake. You cannot say, declare the one who lost the game as the one who won. నందీశ్వరుడు చెప్పాడు, తల్లి, ఈశ్వరుడు మా ప్రభు, మా నాయకుడు. Nandi said, Ishvara is our leader. He is our master. మా యొక్క ఈశ్వరుడు ఓడినప్పుడు, మా యొక్క యజమానుడు ఓడినప్పుడు నేను ఓడినట్టే కదా. It amounts to loss when our master loses the game. కనుకనే మా మాస్టర్ గెలిచినట్టుగానే నేను చెప్పాలి, ఇది నా కర్తవ్యము అన్నాడు. So it's my duty to declare that my master won the game. అప్పుడు పార్వతి, నయము కానటువంటి రోగంతో నీవు పీడింపబడుతూగాక అని శపించి, Then Parvati cursed, let you suffer from an incurable disease. నందీశ్వరుడు బాధపడి, తల్లి నేను చేసినటువంటిది దోషమే, Nandiswara prayed to Parvati, yes, I committed a mistake. నన్ను క్షమించమని, ఈ యొక్క శాపమును విమోచన గావించమని ప్రార్థించింది. He prayed for the pardon and for the atonement of her sins. అప్పుడు పార్వతి చెప్పింది, Then Parvati said, చూడు నంది, "See, రేపటి దినము నా కుమారుని యొక్క పుట్టిన పండుగ వస్తుంటుండాలి. tomorrow is the birthday of my son. అప్పుడు నీకు ఏది ఇష్టమో, ఏ ఇష్టమైన ఆహారమో దానిని నా కుమారునికి అర్పితం చేయి. అప్పుడు అతని అనుగ్రహం చేత నీ యొక్క శాపం విమోచన అవుతుంది అని. Let you offer the food that you like most to my son whose birthday is tomorrow. Then you will be relieved of this disease. You will atone your sins." నంది చాలా ఆలోచించింది. Nandi thought over well. నాకు ఇష్టమైనటువంటిది పచ్చని గరిక, What I like is green grass. నాకు ఇష్టమైనటువంటి దాన్ని భగవంతునికి అర్పిస్తాను. I will offer this that I relish most. కనుకనే వినాయకులకు ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి యొక్క గరికను వినాయకునికి అర్పితం చేసింది నందీశ్వరుడు. Nandiswara offered the green grass, అప్పుడు నంది యొక్క శాపం విమోచన అయిపోయింది. and then Nandi is relieved from the curse given. వినాయకుడు తనకు ప్రీతికరమైనటువంటి దానిని నందీశ్వరునికి అందించాడు. Vinayaka in turn offered that he liked యత్ most. భావం తద్భవతి. నంది తనకు ప్రీతికరమైనటువంటి దానిని భగవంతుడికి ఇచ్చినప్పుడు భగవంతుడు కూడా నువ్వు ప్రీతికరమైనటువంటి దాన్ని నందికి అందించాడు. As Nandi offered that Nandi likes very much, so also God in turn దీని యొక్క returned that he అంతరార్థం liked. ఏమనగా, The inner significance is, భగవంతుడికి మనం అందించవలసినటువంటిది ఏమిటంటే, నీకు ఎంత ప్రాణ సమానమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఒక వస్తుందో దానిని భగవంతుడికి అందించాలి. the inner significance is that you have to offer that is dearest to you to God. అప్పుడే నీకు ప్రీతికరమైనటువంటి దానిని భగవంతుడు కూడా అందిస్తాడు. Then God will give you that which is pleasing to you. కనుకనే ఈనాడు వినాయకుని పూజకు ఎక్కువ గరకని ఉపయోగపెడుతుంటాం మనం. Today to worship Vinayaka we make use of grass. ఇది నందీశ్వరుడు అర్పితం చేసినటువంటి యొక్క ప్రసాదమే. This is the offering of Nandiswara. తద్వారా నందీశ్వరుని యొక్క శాప విమోచన గావించినటువంటిది ఈ గరకనే. It is this green grass that has atoned the sins of Nandi. ఇంతే కాదు, భగవంతునికి మానవులకు అవసరమైనటువంటి దానిని తాను అందుకుంటున్నాడు. In fact, man is prepared to receive the unnecessary things. వినాయకుడికి మరొక పేరు కూడా ఉంటున్నది, అర్కద్రోణ ప్రియాయ నమః అంటారు. అర్కద్రోణ ప్రియాయ నమః అనగా ఏమిటి? తుమ్మి పువ్వులు, Arkadrona Priyaya Namaha, the tummi flowers, జిల్లేడి పువ్వులు, and also Jilledu flowers, మారేడు పువ్వులు, Maredu flowers. ఇలాంటివన్నీ భగవంతునికి వినాయకుడికి పూజ చేస్తుంటారు. That flowers are used in this process of ఇది worshiping. మానవునికి ఏమాత్రము పనికిరావు. They are useless to mankind. అలాంటివి భగవంతునికి అర్పించి మానవునికి అవసరమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, దివ్యమైనటువంటివి, సార్థకం గావించేటువంటివి భగవంతుని దగ్గర నుంచి పొందుతారు. We offer all useless flowers to God, but we are prepared to accept the most beautiful, novel, కనుక unique ఈనాడు things. వినాయకుని పూజించేటువంటి పువ్వులు ఎట్లాంటివంటే ఈ పనికిరానటువంటి పువ్వులే. తుమ్మి పువ్వులు, జిల్లేడు పువ్వులు, మారేడు పువ్వులు ఇలాంటివంతా అర్పితం చేస్తుంటాం. We offer to Vinayaka this day all useless flowers, the flowers that we don't use them. తర్వాత వృషం అనేటువంటి ఒక గడ్డి, గడ్డి Vrisham is sort of grass. దీనిని కూడా అతనికి అర్పితం చేస్తుంటారు. This is also offered to Ganesha. దీనికి ఒక కథ ఉంటుండాలి. This has got a story to illustrate this. ఒకానొక సమయం లోపల At one time, గజాసురుడు అనేటువంటి వాడు గొప్ప తపస్సు చేస్తూ వచ్చాడు. Gajasura undertook penance, deep penance. ఇతని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు వరం అందించాడు. Having pleased with his deep penance, Ishvara conferred boon. అతను కోరినటువంటి వరాన్ని అందించాడు. He gave him that what he wanted. ఈశ్వరుడు సులభ ప్రసన్నుడు. Ishvara would manifest by our prayers.
కనుకనే బోలా శంకరుడు అని ఇతనికి పేరు. He is very much pleased very soon. అతన్ని వర్ణిస్తే చాలు అన్నిటికీ సిద్ధమైపోతాడు. If you praise him, he is prepared to give you what all that you pray for. ఈ విధంగా భస్మాసురుడు కూడా ఇచ్చి తర్వాత అనేక బాధలకు గురి అయ్యాడు. He conferred boons to Bhasmasura and got into problems later. ఈ గజాసురునికి ఏమని కోరిక ఇచ్చాడు? What sort of boon he conferred? అతని నుండి అగ్ని ఆవిర్భవిస్తూ ఉండాలి ఎప్పుడు నిరంతరము. Fire should originate out of him continuously, తద్వారా ఎవరు అతని సమీపానికి రాకుండా ఉండాలి. so that no one would go near him. దీన్ని అనుగ్రహించాడు. This he blessed. ఈ విధంగా అనుగ్రహించినప్పుడు Having been blessed with that boon, కొంతకాలమైన తర్వాత after some time, అతని తపస్సును తిరిగి దీన్ని విమర్శించ చేసి అతనికి దర్శనమిస్తూ వచ్చాడు ఈశ్వరుడు. Ishvara appeared in front of him, having been pleased with his deep penance. గజాసుర, గజాసుర. నీకు ఇప్పుడు ఏం కావాలి అని అడిగాడు. Gajasura, what is that you want now? మరొక కోరిక కోరాడు. ఏమిటి? ఈశ్వర, నీవు నా యొక్క ఉదరంలో నిలిచిపోవాలి అన్నాడు. He wanted another boon to be granted. Oh Ishvara, let you stay in my stomach. సరే ఇచ్చాడు వరము. లోపల పోయి చేరిపోయాడు. He granted the boon, therefore he got into his... పార్వతి వెతికింది వెతికింది వెతికింది, ఎక్కడా ఈశ్వరుడు కనిపించలేదు. Parvati searching for Ishvara everywhere in vain. ఈ పార్వతి విష్ణువు యొక్క సోదరి. Parvati is sister of Vishnu. విష్ణువు దగ్గరికి పోయింది. బ్రదర్, నేను చాలా అవస్థపడిపోతున్నాను, మీ బావగారు ఎక్కడున్నారో వెతుకుని రామని చెప్పింది. She went to Vishnu, brother, I don't know what happened to your brother-in-law. I have been in search of him continuously. విష్ణువు చెప్పాడు, సర్వజ్ఞుడు కనుక పార్వతి నీవేం విచారించవద్దు. Vishnu the all-knowing said, Parvati, నీ don't get భర్త worried. ఎప్పుడు బోలా శంకరుడు, అడిగిన వారికంతా వరాలు ఇస్తూ వస్తుంటాడు. Your husband would be pleased easily. He విచక్షణ confers boon. జ్ఞానం లేనటువంటి వరములు ఇస్తుంటాడు. He grants that without any much thinking. ముందు వెనుక ఏమి యోచించేటువంటి వాడు కాదు. He doesn't think of the pros and భక్త cons. సులభుడు కనుక కోరినటువంటి వరములంతా ఇస్తుంటాడు. He grants the boons by mere asking. కనుక ఈ విధంగా ఇచ్చి ఎక్కడో చిక్కులు కొనిపోయినాడు. నేను పోయి తీసుకుని వస్తానన్నాడు. Perhaps he must have got into some problem by granting boon. సరే, జగన్నాటక సూత్రధారి అయినటువంటి విష్ణువు ఇక్కడ ఒక చిన్న నాటకం ఆడుతూ వచ్చాడు. The director of this entire universe, Vishnu, enacted a play. నందిని ఒక గంగిరెద్దుగా చేసుకుని He made this Nandi a bull తాను మేళం వాయించుకుంటూ and was playing the instrument గజాసురుని దగ్గరికి వెళ్ళాడు. and went to Gajasura. ఇతను మేళం వాయించే కొలది ఆ గజము చక్కని తాళం తోపల నృత్యం చేస్తూ వచ్చింది ఆ యొక్క నందీశ్వరుడు. As he was playing the instrument, Nandiswara started dancing right to the ఆ tune. నంది యొక్క డాన్స్ నృత్యము వర్ణనాతీతమైనటువంటిదిగా ఉంటుంది. The dance of the Nandi in correct rhythm and the drum beat was so beautiful. దీనికి గజాసురుడు మెచ్చుకున్నాడు. Gajasura was extremely happy about it. అయ్యా గంగరెద్దువాడా, నీకేం కావాలి అని ఆశించాడు. Then he asked, oh man, what is that you want? నేను అడిగింది ఇవ్వగలవా అన్నాడు ఈ యొక్క విష్ణువు. Vishnu asked, are you prepared to give me what I asked? నేను ఇవ్వకనటువంటి వాడా, ఏది అడిగినా నేను ఇస్తానన్నాడు. I am ready to give you whatever you ask for. అయితే నీ ఉదరంలో ఉన్నటువంటి ఈశ్వరుని పనికి పంపించమన్నాడు. If that is so, stand back. Ishvara present in your stomach right అప్పుడు now. గజాసురుడు విష్ణువు అని తెలుసుకొని, విష్ణువు తప్ప ఎవ్వరికీ ఈ రహస్యం తెలియదు. Only Vishnu knows this secret, none else. విష్ణు అనగా సర్వవ్యాపకమైనటువంటి వాడు, Vishnu means the one who is all pervasive. సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. He is spread everywhere. కనుకనే అతనికి తప్ప ఈ యొక్క రహస్యం ఎవరికి తెలియదని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి ఈశ్వరుని తిరిగి వెనుకకి ఇచ్చి ఒక్క దీనిని ఆశించాడు. Having known that that Vishnu is all pervasive, knows everything, ఈశ్వరుని he చేత prostrated నేను in front ఇన్ని of him. వరమును పొందినటువంటి వాడను, ఇంత అదృష్టశాలిని, ఇంత పవిత్ర జీవిని, కనుకనే నా జీవితం స్థిరస్థాయిగా ఉండేటట్టుగా దీనికి ఒక కోరికను కోరుతున్నానన్నాడు. At last he prayed that his name should be remembered by the world because he is the recipient of the boons granted by Ishvara. నేను మరణించినా కాని నా శిరస్సును మాత్రము నిరంతరము పూజలో ఉంటుండాలి, సర్వులు పూజించాలి, అలాంటి వరము నాకు అనుగ్రహించమన్నాడు. He wanted a boon such that his head would remain even after his death. అప్పుడు worshipped by గజాసురుని everybody. హెడ్ తీసుకుని వచ్చి కుమారుడైనటువంటి గణపతికి పెట్టాడు. And then the sword was passed on to Ganapati. కనుకనే భారతదేశంలో ఏ శుభకార్యము జరిగినప్పటికీ, ఏ మంగళకార్యం జరగడానికి పూనుకున్నప్పటికీ, ఏ చిన్న గృహప్రవేశం జరిగినప్పటికీ, గృహమునకు పునాదులు వేయినప్పటికీ మొట్టమొదట విఘ్నేశ్వరుని పూజ జరుగుతుంది. Therefore, on all auspicious occasions like housewarming or foundation stone laying function, we worship Vinayaka in the first. ప్రప్రథమంలో వినాయక పూజ First we జరగాలి. worship Vinayaka. కనుకనే ఆనాటి నుండి ఈశ్వరుడు ఆ యొక్క అతనికి వరం ఇచ్చి తన యొక్క కుమారుని యొక్క శిరస్సును గజ శిరస్సుగా నుంచుకొని సర్వులు కూడా దీన్ని పూజించాలని
ప్రపంచానికి అందించాడు. Since then the head is preserved and worshipped by the world all అంటే over. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of this? గజమనగా మృగముల లోపల చాలా పెద్దది. The elephant is mighty among all. మిగిలినటువంటి యొక్క మృగముల యొక్క పాదములు ఈ గజము యొక్క పాదముల లోపల అణిగిపోతుంటాయి. All the feet of the rest of the animals would not come to the size of the feet టైగర్ of the elephant. నడిచినప్పటికీ దాని ప్రింట్ పైన ఏనుగు నడిచేటప్పటికి ఆ టైగర్ ప్రింట్ కూడా మార్చిపోతాయి. Even the footprints of the tiger would be nowhere in front of the feet of the elephant. అంతేకాకుండా ఎక్కడ దారి లేనటువంటి ప్రదేశంలో కూడాను ఏనుగు ఒక పర్యాయం నడిచిందంటే అది దారి ఏర్పడిపోతుంది. Elephant can certainly make a way into the dense, thick forest. అందువల్లనే సర్వులకు మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క గజము. It is the elephant that shows the path to everyone. దీని తెలివి కూడాను చాలా గొప్పది. It is highly intelligent. కనుకనే గజ తెలివి అని కూడా చెప్తూ వచ్చారు. So we say Gajatelivi, mighty intelligent. కనుకనే తెలివితేటలతో కూడినటువంటి యొక్క ఆదర్శమైనటువంటి యొక్క జీవితమే గజము అని అర్థం. Elephant stands for this ideal intelligence. దీనికి మరొకటి కూడా విశేషం ఉంటుండాలి. There's another important point here. కృతజ్ఞతను చూపేటువంటి జీవి ఒక్క ఏనుగు మాత్రమే. It is the elephant that stands for ఎలాంటి gratitude. పరిస్థితులు ఎందైనా కూడాను తన యజమానుని తాను మరువదు. It will not forget its master under any ప్రాణం పోయే circumstance. సమయమైనప్పటికీ యజమానుని కంఠం వినిందంటే కన్ను తెరిచి చూస్తుంది. Even it's at time of death, the moment it listens to the voice of the master, it will lift its head. కనుకనే విశ్వాసం కలిగినటువంటి యొక్క జంతువు ఈ గజము. Elephant symbolizes faith. మాస్టర్ అంటే కూడా ప్రాణం ఇచ్చేటువంటిది ఈ యొక్క ఎలిఫెంట్. It is prepared to sacrifice its life for his master. అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి తెలివి. That's the main intelligence of కృతజ్ఞత mankind. లేకపోతే ఈ తెలివి ప్రయోజనం లేదన్నారు. Without gratitude, intelligence is useless. కనుకనే నమ్మినటువంటి వారికి తగినటువంటి ఒక క్షేమాన్ని తగిన రక్షణను కల్పించేటువంటిది మానవుని యొక్క గజ తెలివి. Therefore, the intelligence of mankind should be prepared to protect those that have reposed ఈ faith in గజము యొక్క him. పూజ లోపల కూడాను మరికొన్ని రహస్యములు కూడా ఉంటున్నాయి. There are certain other secrets also. ఈనాడు భారతీయులంతా కూడాను వినాయక పూజని కుడుములు ఉండ్రాడు అని కొన్ని విధమైన వంటలు చేసి వినాయకు నైవేద్యం చేస్తుంటారు. On this day of Vinayaka Chaviti, Bharatiyas make special preparations, kudumulu and undrallu. ఇది ఎట్ట చేస్తున్నారు? How do they make? అగ్ని సంస్కారం లేకుండా Without any process. ఆవిరితోనే ఈ యొక్క పదార్థములు మారేటువంటివి. By mere vapor, without any kind of cooking whatsoever, these preparations are made. Steam only. ఈ స్టీమ్ తోనే తయారయ్యేటువంటి వంటలే ఈనాడు వినాయకుడికి నైవేద్యం చేస్తారు. These are all steam preparations offered to Vinayaka. బియ్యపు పిండి లోపల The rice flour, బెల్లము నూగులు కలిపి దాంట్లో పెట్టి ఈ స్టీమ్ వల్ల ఆవిరి వల్లనే దీన్ని ఉడికించి ఇది కుడుములు అని పెడుతుంటారు. the rice and the jaggery with the help of the steam, this preparation is made. ఇది ఆయుర్వేదము లోపల చాలా ప్రధానమైనటువంటిది. Very important in Ayurveda. ఇందులో ఆవిరితో ఉడికినటువంటి యొక్క ఈ కుడుముల వల్ల అనేక విధమైన రోగములు నివారణ అవుతుండాలి. This steam preparation would be a cure to many of the diseases. బెల్లం వల్ల మానవుని యందు ఉండినటువంటి యొక్క కొన్ని దోషములు అనగా వాతపిత్త శ్లేషాదులు పరిహారం అయిపోతుంది. It's the jaggery that rectifies certain defects so far as the bile and the phlegm నువ్వుల వల్ల are in man. మానవుని యొక్క రక్తకోశములు పరిశుద్ధం చేస్తుంది. It's the pill that purifies the circulation of blood. అంతేకాదు మానవుని యొక్క దృష్టికి కూడాను తగినటువంటి యొక్క శక్తిని అందిస్తుంది. It also sets right the vision. కనుకనే వినాయకుడికి పెట్టేటువంటి యొక్క ఈ వంటలన్నీ కూడాను ఆరోగ్యానికి మహాభాగ్యం అని కూడాను దీని యొక్క అంతరార్థంలో. All these offerings unto Vinayaka are extremely helpful ఈ for స్టీమ్ our health. లోపల ఆవిరితో ఉడికినటువంటి పదార్థములు ఎప్పుడైనా ఎవరికైనా సరే దానికి జీర్ణం చాలా సులభంగా అవుతుంది. It's so easy to digest these steam preparations. హాస్పిటల్లో కూడా చూడండి, మీరు పోయి ఆపరేషన్ జరిగినటువంటి హార్ట్ ఆపరేషన్ జరిగినటువంటివి పేషెంట్ కు రెండవ దినమే ఇడ్లీలు ఇస్తుంటారు. The cardiac patients are offered idlis on the second day. ఇంకే విధమైన ఉప్మా కానీ బోండాలు కానీ పకోడాలు కానీ ఇట్లాంటివి ఏమీ ఇవ్వరు. Not other stuff like pakoda, bonda, such other things. ఆవిరితో ఉడికినటువంటి ఇడ్లీలు మొట్టమొదటి ఇస్తారు. Idli which is prepared with అనగా steam ఆ is పేషెంట్ offered. కు జీర్ణం సులభంగా అవుతుంది. It means idli is easily digestible. కనుక భగవంతునికంతా కూడాను ఈ విధమైనటువంటి ఆరోగ్యము, ఆనందము, శాంతి, సౌఖ్యము, జ్ఞానము, సర్వస్వాన్ని చేకూర్చేటువంటి యొక్క తత్వమే వినాయకత్వము అని దీనికి పేరు. Vinayaka symbolizes the health,
bliss, peace, wisdom, prosperity. ఇంతటి వినాయక సత్వాన్ని ఎవరు చక్కగా గుర్తించుకోవటం లేదు. No one has truly understood the nature of ఏదో Vinayaka. కొంచెం మట్టి తెచ్చి ఒక బొమ్మనుగా చేసేసి దాని పైన పనికిరాని పుష్పములంతా వేసేసి ఉంచి తేల్చి ఇంకా లేని గలీజు లేని దుర్గంధం కూడాను అభివృద్ధి పరుచుకుంటారు. They bring clay and make a small idol of Vinayaka, offer useless, dirty flowers of emitting అది foul కాదు, smell. భగవంతునికి ప్రీతికరమైనటువంటిది దాన్ని మనం అర్పితం చేయాలి. What we should offer is that which was that ఇది we like more. పార్వతి అందించినటువంటి ఒక ఆదర్శము. This is the ideal set by Parvati. ఓ నందీశ్వరా, Oh నా Nandi, కుమారునికి ప్రీతికరమైనటువంటి దాన్ని నీవు అందించు. నీకు ఏది ప్రీతికరమైనటువంటిదో అదాన్ని నీవు అందించు. నీకు ప్రీతికరమైనటువంటి దాన్ని తాను అందిస్తాడు. you offer to my son that you like more, so that my son would grant you that you like. ఈ విధంగా భగవంతునికి ప్రీతికరమైనటువంటి దాన్ని అందించేటువంటి యొక్క చిహ్నమునకు గుర్తే వినాయక దినము. This Vinayaka day signifies that we should ఇంకా offer. రెండవది So వినాయకునకు మూషిక వాహనుడు. we say that Vinayaka rides on the mouse or the rat. మూషిక వాహనుడు ఎందుకు వచ్చి? Why do you say Mushika Vahana? మూషికం అంటే ఏమిటి? What is this Mushika? The rat? మూషికమనగా చీకటి. Mushika stands for darkness. చీకటి అనగా అజ్ఞానము. Darkness is here is ignorance. అజ్ఞానం అనేటువంటి చీకటితో ప్రయాణం చేసేటువంటిది ఈ మూషిక. It is the rat that moves in pitch darkness. లైట్ ఉంటే అది ప్రయాణం చేయదు. The rat will never move in the broad లైట్ daylight. లేనటువంటి చీకటిలోనే అది ప్రయాణం చేస్తుంది. Rat moves about in dark. అనగా అజ్ఞానం అనేటువంటి మూషికాన్ని అణగదొక్కినటువంటి వాడు గణపతి. It is Ganapati who has subdued this rat of ignorance. దీనికి రెండవ అర్థం కూడా ఉంటుండాలి. It has second meaning. ఈ మూషికమునకు వాసన చాలా ప్రధానమైనటువంటిది. This rat has got this special power ఈ to వాసనను smell. బట్టి ఏ పదార్థములు ఎక్కడెక్కడ పెట్టారో అని దాని దారిని కనుక్కొని వెళ్ళిపోతుంటారు. The rat would be able to spot out what all eatables that are kept basing on the smell. ఈ వాసనలు అనగా ఏమిటి? What do you mean by this? జన్మాంతర వాసనలు. The vasana are the qualities ఈ of the past వాసనలు life. పురస్కరించుకుని ఏ మానవుడు తన యొక్క ప్రకృతి జీవితంలో అనేక రకమైన బెడ మార్గములు పడుతుంటాడు. The qualities of the past lives are passed on in the present as we move about in the కనుక world. వాసనలు అనగా ఏమిటి? కోరికలు. The vasanas are the ఈ desires. కోరికలను కూడా అణగదొక్కేటువంటి వాడు వినాయకుడు. Vinayaka will check our desire. అజ్ఞానమును వాంఛలను అణగదొక్కేటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహన అని పెట్టాడు. He will put a check or control over ignorance and desire. ఇది ఎంతెంత పవిత్రమైనటువంటి అంతరార్థములు ఉన్నవి యోచించుకోండి. Just think of the sacred interpretations ఇది here. మనం యోచించుకోకుండా పెద్ద పొట్టగలిగినటువంటి వినాయకుడు చిన్న ఎలుక పైన ఎందుకు ప్రయాణం చేయటము అని యోచిస్తుంటాము. Without thinking of all these sacred interpretations, we think that Vinayaka, the broad stomach, దాన్ని wants వాహనం to ride కాదు, over దాన్ని the అణగదొక్కినటువంటి small వాడు. rat. In fact, he controls, he subdues it. అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు. The ignorance is dispelled. ప్రజ్ఞానమును పైకి లేపినటువంటి వాడు. And the spirituality is awakened. వాంఛనను అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. Desires are put under control. నిరహంకారమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని పెంచుకున్నటువంటి వాడు. It is the state of egolessness. ఇలాంటి పవిత్రమైన గుణములను ఆదర్శంగా నిరూపించి అందరికి అందించేటువంటి ఒక తత్వముని వినాయకత్వము అన్నారు. So Vinayaka stands for the sacred qualities that have to be fostered and improved upon. వినాయకుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు చేరి ఎవరు ముందు జగత్తును చుట్టి వస్తారని చెప్పడంలో పందెం వేసుకున్నారు అని. There was a match between Vinayaka and Subramanya. అనగా who was బుద్ధి to work. స్వరూపుడు వినాయకుడు. బుద్ధి స్వరూపుడు వినాయకుడు. Vinayaka symbolizes intellect, గొప్ప బుద్ధివంతుడు. highly intelligent. ఆ బుద్ధియే లేకపోతే జగత్తులో మనం క్షణమైన బ్రతకలేము. Without this intelligence, we cannot live for a moment in this world. యోచన చేశాడు. He thought ఈ over it. డిస్క్రిమినేషన్ కూడా నువ్వు వినాయకుడు సెల్ఫిష్ డిస్క్రిమినేషన్ చేయడు. Vinayaka will never discriminate on selfish ground. కేవలము ఒక స్వార్థం కోసమని డిస్క్రిమినేషన్ చేయడు. He never discriminates based on selfish ఫండమెంటల్ reasons. డిస్క్రిమినేషన్ చేస్తాడు. అందరికీ అవసరమైనటువంటి దాన్ని యోచన చేస్తాడు. He will exercise fundamental discrimination which is useful to everyone. నిత్యానిత్య విషయ పరిశీలనను చాలా గమనిస్తుంటాడు. He will make an inquiry of that which is ephemeral, transient, that which is permanent. కనుకని అట్టి తెలివి కలిగినటువంటి వాడు ఈ యొక్క వినాయకుడు. Vinayaka is highly intelligent. ఇట్టి జ్ఞానం అనేటువంటి వినాయకుని ద్వారానే మనకు పొందడానికి వీలవుతుంది. We can acquire wisdom through the grace of Vinayaka. అయితే స్వార్థం అనేది అతని దగ్గర లేదు. However, there is no trace of selfishness. ఏనాడు కూడా లేదు. అనగా దైవమునికే లేదు స్వార్థం. In fact, God has no selfishness, కానీ మీరు భావిస్తూ ఉండాలి. but you feel so. ఏది చేసినా ఏది చెప్పినా ప్రతి ఒక్కరికి ఆనందం కోసం చెప్తుంటాడే గాని భగవంతుడు తన స్వార్థం ఏనాడు ఉండదు.
Whatever that is said, whatever that is done, it's only for your భగవంతుని యొక్క pleasure. ప్రేమతత్వాన్ని కూడాను మీ గుణతత్వాన్ని గురించి మీరు యోచన చేసుకుంటారే కానీ భగవంతుని ప్రేమతత్వాన్ని ఎవరు కూడాను అర్థం చేసుకోలేరు. No one can understand the principle of love of God. We estimate based on our own consideration. మీ ప్రేమ ఎలాంటిదో దానికి దీన్ని పోల్చుకుంటూ పోతుంటారు. You rely on your limited love and estimate దీనికి God's ఒక love. చిన్న కథ ఉంటుండాలి వివేకానంద కాలం లోపల. A small story here to illustrate this in the time of వివేకానంద Vivekananda. యుక్త వయస్సునందే తండ్రిని కోల్పోయినాడు. Vivekananda lost his mother at an young age. రామకృష్ణుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాడు వెనుక్కు. He returned from Ramakrishna's place. తల్లి సచీదేవి యొక్క కోరిక పైన ఒకనాడు విలేజ్ సంతకు వెళ్ళాడు కొన్ని సరుకులు తెచ్చే కోసమని. In response to the request of the mother Sichidevi, he went to the market to make certain purchases. అవి మార్కెట్ లో తీసుకుని వస్తూ ఉండగా As he was returning, గొప్ప వర్షము ప్రారంభమైంది. there was heavy rain, కుంభవర్షం కూర్చుంది. a downpour of rain. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఒక చెట్టు లేదు, నీడ లేకపోయింది. Where to go now? There is no shelter either. వెనుక వైపు చూసేటప్పటికే When he turned back, ఒక చేపలు అమ్మేటువంటి ఒక స్త్రీలు ఇద్దరు చేపలు అమ్ముకొని ఖాళీ బుట్టలు తీసుకొని ఒక విలేజ్ కి పోతూ, అయ్యా మీరు తడిచిపోతారు, ఇదిగో ప్రక్కనే మా గుడిసెలంతా ఉన్నాయి, ఈ రాత్రికి మీరు అక్కడ నుండి వెళ్లిపోండి అని పాపం వారు చెప్పుకున్నారు. he came across the women who sell the fish in the market, and they were resting in a hut on that day. అక్కడికి పొండేటప్పటికి When he went there, వారింటూ స్థలం లేదు. there was no place for him to rest. ఒక పూలు అమ్మేటువంటి వారి యొక్క వరండాలో వీళ్ళు పండుకున్నారు. There was also the flower vendor over there who was also resting. ఈ చేపల బుట్ట వాళ్ళు వివేకానంద అందరూ కూడా అక్కడ పండుకున్నారు. All these, the one with the basket of fish, the other one with the basket of flowers, అక్క happened to be లేచింది there. కొంతసేపటికి, ఏమే చెల్లెలా నాకు నిద్ర రావటం లేదే, ఈ పాడు పూలు వాసనంతా కూడా వస్తుండాలి అనింది. One lady said, "Oh sister, I am not able to sleep because of the smell సుగంధం of వాడికి flowers." ఇష్టం లేకపోయింది. Because this lady doesn't relish this fragrance of flowers. అప్పుడు చెల్లెలు చెప్పింది, The sister said, అక్క ఇదిగో మనం చేపల బుట్టను తల కింద పెట్టుకుంటే ఈ యొక్క పూలు వాసన పోతుంది, చేపల వాసన వస్తుంది, మనకు మంచి నిద్ర వస్తుంది అనింది. and then the other sister said, "If you have this basket of fish and make use of it as a pillow, you can ఈ sleep సంభాషణ comfortably." చక్కగా వివేకానంద గుర్తించాడు. Vivekananda followed the entire conversation. ఎవరెవరి వాసనను పురస్కరించుకొని వారు ఉంటుంటారు. చూచావా, సుగంధంగా ఉండినటువంటి ఈ పుష్పములు దీన్ని విరోధం చేసుకుంటున్నారు, దుర్గంధంతో కూడినటువంటి ఒక చేపలను మెచ్చుకుంటున్నారు. ఇది ఈ విధంగా వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణము, అంతేకాని ఈ వాసనలు కాదు దోషమన్నారు. One conducts himself basing on one's own temperament and attitude. Here is a person who doesn't like the smell or the fragrance of the flower. తెల్లవారుజామున లేచి తిరిగి తన గ్రామానికి వస్తున్నారు. And they were returning in the early hours of the morning. ఆ తెల్లవారుజామున రాత్రంతా దొంగతనం చేసి ఒక దొంగ నిద్ర మత్తు లోపల, తాగిన మత్తు లోపల ఒక కాలువ గట్టుపైన పడ్డాడు. There they came across a thief and who was just returning home, fell down because he was fully drunk. అప్పుడు చూచారు, They saw. ప్రయాణమై వస్తున్నటువంటి ఒకడు చూచాడు. Another traveler saw this. అక్కడ thief. వివేకానంద నిలిచి చాలా ప్రతి ఒక్క పదమును గుర్తిస్తూ వస్తున్నాడు. There Vivekananda was noticing every minute thing. ఇద్దరు దొంగలు అదే మార్గంలో వచ్చారు. Two thieves were passing by. వాళ్ళలో మాట్లాడుకుంటున్నారు, అరే వీడు కూడా మన వల్లే రాత్రంతా దొంగతనం చేసి తప్ప తాగి మత్తులో పడిపోయినాడు రా, మనం వీడి దగ్గర ఉండకూడదు, వెళ్దాం రా అంటున్నాడు. They were also talking like this. This fellow also must have been a thief like us. He's very much tired, stealing last night. He's also fully drunk. ఇంకా రాత్రి సంతలో ఉంటుండి మరీ తిరిగి వచ్చేటువంటి ఒకడు చూచాడు. అయ్యో పాపం, నా వల్ల ఇతనికి ఫిట్స్ ఏమైనా వచ్చిందేమో, వాడికి ఫిట్స్ కాబట్టి వీడికి కూడా ఫిట్స్ వచ్చిందేమని, అయ్యో పాపం వీడికి కూడా ఫిట్స్ వచ్చిందా అని అనుకొని పోతున్నాడు. There's also another person who suffers from this fits, and he thought he is also another passenger traveler here who ఇంకా also ఒక has a similar సన్యాసి వచ్చాడు. complaint. Another sannyasi came. అప్పుడు చూచాడు, He saw. ఆహా అతనికి మంచి భావములు ఉంటున్నాయి కనుక ఏమి ఇతని అదృష్టము, As he has got good sacred thoughts, how lucky is this man? నిర్వికల్ప సమాధిలో ఉంటున్నాడు ఇతను. He is in the state of meditation, samadhi. ఇలాంటి సమయము మహనీయుల యొక్క సేవ ఎవరికి అబ్బుతుంది అని ఆ పడిపోయినటువంటి వాడిని పాదాలు ఒత్తుకుంటూ కూర్చున్నాడు ఆ సన్యాసి. Who will have this grand opportunity to serve such a man who is in the state of meditation? He started ఇవన్నిటినీ pressing his వివేకానంద feet. గుర్తిస్తూ వస్తున్నాడు. And Vivekananda was noticing everything. మంచి చెడ్డలన్నీ కూడాను మానవుని యొక్క భావములే కాని దైవం యొక్క ఇది కాదు. Good and bad are based on thoughts of mankind. ఫిట్స్ వచ్చినటువంటి వాడు ఫిట్స్ అనుకున్నాడు, The one who suffers from fits, దొంగగా ఉన్నటువంటి వాడిని పడినవాడు దొంగ అనుకున్నాడు, a thief thought that is another thief. మహాయోగిగా ఉన్నటువంటి వాడికి నిర్వికల్ప సమాధి అనుకున్నాడు.
In fact, the man who fell down has nothing of this sort. కానీ వ్యక్తి యొక్క భావములే దీనికి మూల కారణం అనుకున్నాడు. It's only the individual thought that's responsible for this. కమరకు పోయాడు. Then he went to Kamarpur. పోయి అక్కడ కూర్చున్నాడు. He sat there. నేను రామకృష్ణ పైన డౌట్స్ పడేటువంటి అంతా కూడాను నా దోషమే. Doubting Ramakrishna Paramahamsa is my mistake, he thought. రామకృష్ణలో ఎట్టి దోషము లేదు. There's no mistake in Ramakrishna. నా భావాలను పురస్కరించుకుని నేను రామకృష్ణుని అనేక విధంగా సందేహాలు పడుతూ వస్తూ వచ్చాను. Because of my thoughts, I doubted Ramakrishna. తల్లికి నమస్కారం చేశాడు. He did namaskar to mother. అమ్మా, పవిత్రమైనటువంటి యొక్క పరమ గురువుని నేను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాను. I returned, leaving that sanctum sanctorum. ఇది నా బుద్ధి దోషమే కానీ మరొక దోషం కాదు. It's my mistake, but nobody's. కనుక నాకు సెలవిస్తే నేను తిరిగి ఆ మహనీయుని దగ్గరికి పోయి నేను సేవ చేసుకుంటానన్నాడు. If you permit me, I'll go back to my teacher and serve him, he said. నీ ఇష్ట ప్రకారం చేయమని తల్లి అంగీకరించింది. Mother accepted. ఈ విధంగా వివేకానంద మొదటి నుంచి కూడాను ప్రతి దాని కూడాను మానవుని యొక్క తెలివితేటల్లో ఉండినటువంటి దోషములే కానీ భగవంతునిలో ఏమాత్రం కూడా దోషం ఉండదు. Vivekananda from the beginning pointed out that all mistakes lie with us, nothing with God. తన భ్రమలే తనకు ఎదురుగా ప్రతిబింబిస్తున్నట్టుగా ఉంటాయి. It's only his thought that reflects. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. It's all the reflection of the inner తనలో being. ఉన్నటువంటివే బయట తట్టి ప్రతిబింబిస్తూ ఉంటాయి. All that is within reflects in front of you. నా వలే ఇతను ఉంటున్నాడో ఏమో, The man in front is like me. నా భావముల వల్ల ఇతని భావములు ఉంటుంటాయో ఏమో, The other person may be having a same నా thought as దుర్గుణముల mine. వల్ల ఇతని దుర్గుణములు ఉంటాయో ఏమో. He too may be ఈ having విధంగా bad తనలో దాన్ని habits. తాను ప్రతిబింబింప చేసుకుంటాడు గాని బయట వాడిది ఇతను రావడానికి వీల్లేదు. He estimates the other person as his own self, but he doesn't transcend కానీ the దైవంలో limitation. ఎట్టి దోషములు ఉండవు. There's no mistake in God. దోషరహితుడైనటువంటి వాడు. God has no mistake. కనుకనే of అతనికి it. ప్రమాణరహితుడు అన్నారు. Therefore, he is beyond all our estimate. నిర్వికల్పుడు అన్నారు. He has no attribute. నిరాకారుడు అన్నాడు. There's no form. నిర్గుణుడు అన్నారు. There's no attribute. ఎట్టి గుణములు లేనటువంటి వాడు పరమాత్ముడు. God has no attributes beyond. కనుకనే అప్రమేయ వరదాయ నమః అని పిలిచారు గణపతిని. అప్రమేయుడు ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు. Ganapati is beyond all estimate and comparison. ఎవరికి తోచినట్టుగా వారు పడుకోవచ్చును. Each one can estimate in one's own ఎవరికి way. తోచినట్టుగా వారు దాన్ని వినియోగించుకోవచ్చును. Each can make use of it in one's own way. కనుక అతనికి ఏమాత్రము ఇందులో నష్టం కానీ ఆదాయం కానీ లేదు. He has got nothing to do with his estimates. Either ప్రపంచమంతా profit or ఇప్పుడు loss. వారి వారి భావములపైనే ఆధారపడి ఉంటున్నాయి కానీ దైవం యొక్క సంకల్పం పైన ఏమాత్రము ఆధారపడటం లేదు. The whole worldly activity is based on human thought, nothing ఎవడు divine. భగవంతుని ఇష్టమును, భగవంతుని కోరికను, భగవంతుని సంకల్పమును అనుసరించును వాడే నిజమైనటువంటి భక్తుడు. The one who follows the likes and the desire and the command of God is a true devotee. ప్రతి దానికి కూడాను తన ఇష్టాన్ని మొదలు చూసుకొని తర్వాత ఎదుటి వ్యక్తి ఇష్టాన్ని చూసుకుంటాడు. Everyone considers his own likes and dislikes first and then takes in మా consideration the చిట్టిబాబు other. చెప్పాడు ఈ పొద్దు, స్వామి మాకు చక్కని గుణమును, చక్కని తెలివిని, చక్కని బుద్ధిని, చక్కని దీన్ని అన్నిటినీ ఇవ్వండి 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 అని ఆశించాడు. Chittababu prayed to Swami. Swami give us the strength, the good qualities, the good virtues, the same. అంతా ఇవ్వండి ఇవ్వండి అని కోరినాడు కానీ ఏమి ఇచ్చుకుంటావు అనేటువంటి చెప్పలేదు. He said, oh God, give us this. But he never said what he is prepared to give. కనుక ఇచ్చుకునేది మనం చెప్పుకోవాలి. We should say what we are prepared to give. భగవంతుడు ఏమైనా ఇస్తాడు. God is ready to give anything. ఏది కావాలన్నా ఇస్తాడు. He will give you whatever you want. కానీ పుచ్చుకునేటువంటి అధికారం కూడా మనలో ఉండాలి. But we should be prepared, deserving to receive. మనము ఒక బ్యాంకు దగ్గరికి పోతే When you go to a bank, క్యాషియర్ చేతిలో కావాల్సినంత కోట్లు డబ్బు ఉంటుండాలి. cashier has lots and lots of money on hand. అయ్యా డబ్బు ఇవ్వండి ఏంటంటే ఇవ్వడు తాను. He won't give you money by నీ mere asking. పేరులో ఎంత డిపాజిట్ పెట్టావు అక్కడ How much money is there to your credit? దానికి ఒక చెక్కు రాసి ఇచ్చేసేయి. You have to issue the check. నీవు నుంచి చెక్ ఇచ్చేస్తే నీకు క్యాష్ ఇచ్చేస్తాడు. If you issue the check, you will get the cash. నీ డిపాజిట్ కట్టలేదు, చెక్కును నువ్వు ఇవ్వలేదు, క్యాష్ ఎత్తిస్తాడు. There is no amount to your credit in the deposit, nor have you given the check. How do you receive కనుకనే money? నీవు నీ నుంచి కూడా ఇచ్చే పవిత్రమైన దానిని ఆ డిపాజిట్ చేయాలి. Therefore, deposit all sacred qualities ప్రార్థన అనేటువంటి చెక్కుని ఇవ్వాలి. and then issue the check of పవిత్రము prayer. అనేటువంటి ఫలితాన్ని మనం పొందాలి. Accept all that is sacred. అది ఏ క్యాష్. That is the cash. కనుకనే పవిత్రమైనటువంటి దాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు ప్రేమ అనేటువంటి చెక్కును మనం ఇవ్వాలి. Therefore, in order to receive sacred things from the hands of God, we should issue the check మీరు of ఇప్పుడు love. చూడండి ఒక చిన్న ఉదాహరణము. A small example. ఒక స్టాంపు కొంచెం ₹1 స్టాంప్ కట్టేసేసి ఒక కవర్ లో నీవు జాబు రాసి పెడితే పక్కింటికి పోతుంది.
If you just write an envelope and affix 1 rupee stamp, it will go to the neighborhood. ఢిల్లీకి వెళుతుంది. Or it will go to దీనికి Delhi. దూరము దగ్గర అనేటువంటిది లేదు. It's not the distance that matters. స్టాంపు అడ్రస్ చక్కగా ఉంటే ఎంత దూరమైనా ఇది వెళ్ళిపోతుంది. You have to affix the stamp and write the address properly. ఆ యొక్క స్టాంప్ అనేటువంటిది మన యొక్క విశ్వాసము. This is the stamp of faith. మన యొక్క ప్రేమనే దీని అడ్రస్. The love is the address. ఈ రెండు ఉంటే, ప్రేమ విశ్వాసములు రెండు ఉంటుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది ఈ యొక్క కవర్. With its stamp of faith and the address of ఈ love, కవర్ లో the ఏమిటంటే cover నీ will go యొక్క anywhere. వాంఛలన్నీ దీంట్లో ఉంటాయి. And you will have all the desires ఇవన్నీ contained. in this వెళ్ళిపోతుంది. envelope. It ఆ will go in. స్టాంప్ దగ్గరే దూరమే చూడదు, The stamp is beyond this distance. పక్కింటికి పోతుంది. It will go to the next door. 10,000 మైళ్ళ దూరం కూడా It పోతుంది. will go to the 10,000 miles distance. కనుక దీనికి దగ్గర దూరం కాదు. There's nothing like near అయితే and far. టైం డిఫరెన్స్ గా ఉంటాయి. However, there is this time difference. కనుక నీలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని పవిత్రంగా నూరిపోయాలి. So make your love sacred. ఏ విధమైనటువంటి యొక్క కల్మషము ఉండకుండా ఉండాలి. There should not be any trace of pollution there. ఆ పొల్యూషన్ చేరేటప్పటికే ఇదంతా రస్ట్ పట్టిపోతుంది. Because of pollution, the entire love got rusted. ఆ రస్ట్ పట్టినప్పుడు బస్ట్ అయిపోతుంది. When once it gets rusted, it బస్ట్ bursts. పడినప్పుడు టెస్ట్ చేయాలి. When it bursts, it should ఈ be టెస్ట్ tested. చేసినప్పుడే రెస్ట్ దిక్కుతుంది. When you are tested, you'll have the rest. కనుకనే ఒక ఐరన్ ఉంటుండాలి. ఐరన్ పీస్. Here is an iron piece. ఈ ఐరన్ పీస్ మట్టిలో వేసేటప్పటికి When you just throw it to the mud, డస్ట్ అంతా all చేరిపోతుంది. dust would ఈ accumulate. డస్ట్ అంతా చేరేటప్పటికి Because the dust, రస్ట్ పట్టిపోతుంది. rust, it will be ఈ rusted. రస్ట్ అంతా పట్టేటప్పటికి Because the rust, అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి. you have to test it in fire. అప్పుడు ఈ రస్ట్ అంతా వీడిపోతుంది. Then this rust will go. స్వచ్ఛమైనటువంటి రీతిగా ఎర్రగా తయారవుతుంది. It will be clean and perfect, red hot. కనుకనే మనము ఈ తుచ్చమైనటువంటి కోరికల లోపల అనే డస్ట్ లోపల వేయటం చేతనే మన పవిత్రమైన మైండ్ రస్ట్ పట్టిపోతుంది. Because the mind is kept in this dust of mean, low ఈ desire. రస్ట్ పట్టినప్పుడే పరీక్ష అనేటువంటి ఒక అగ్నిలో దీన్ని వేసి కల్మషమంతా తీపించాలి. అదే టెస్ట్. Because it is rusted, it has to be tested in that sacred ఈ fire. టెస్ట్ చేసినప్పుడే జీవితంలో ఒక రెస్ట్, అదే పీస్. You will have the rest or peace only after test. ఈ టెస్ట్ లేకుండా మాత్రం రెస్ట్ మనకు చిక్కదు. Without test, you will never have rest. చాలా మంది విద్యార్థులంతా ఉన్నారు. There are many students here. నీవు నెక్స్ట్ ఇయర్ కు నీవు పోవాలనుకుంటే If you are to be ఈ promoted, ఇయర్ అంతా నీవు అనేక టెస్టులకంతా నీవు సిద్ధంగా ఉండాలి. you should be ready for several tests this నీ year. ఎగ్జామినేషన్ కంతా నీవు టెస్ట్ కు రెడీగా ఉండాలి. You should be ready to ఈ face టెస్ట్ examination. లోపల నీకు చక్కని మార్క్స్ వచ్చినప్పుడే ముందు యొక్క ఉన్నత స్థాయికి నీవు చేరడానికి వీలవుతుంది. You should score high in this test in order to be promoted టెస్ట్ next year. పెట్టకుండా మాత్రం నీకు ప్రమోషన్ ఇవ్వడు. Without a test, you will never be ఎంత promoted. ప్రియమైనటువంటి వైస్ ఛాన్సలర్ అయినా మీకు ఇవ్వడు. The vice chancellor may be so loving, yet he can టెస్ట్ లో promote. పాస్ కావాలి. You must necessarily pass in the test. ఆ టెస్టే భగవంతునికి మంచి టెస్ట్. This test is the test of God. నీకు కూడా అది టెస్ట్ గా ఉండాలి. You should also take భగవంతుడా it. నాకు పరీక్షలు పెట్టు, ఎంత త్వరగా పరీక్షలు పెడితే అంత ముందుకు నేను పైకి పోతాను. You should also pray to God, oh God, put as many tests as కానీ ఈనాడు possible. కలి ప్రభావం చేత భగవంతుడా నాకు పరీక్షలు పెట్టద్దు, Because the effects of Kali age, oh God, never put me to test. పరీక్షలు పెట్టద్దంటే నీవు పై క్లాసుకు పోవు. If you are not tested, you cannot be promoted to the next class. నీవు పై క్లాసుకు పోవాలనుకుంటే పరీక్షలు నువ్వు సిద్ధంగా ఉండాలి. If you are to be promoted, be ready to face the test. అప్పుడే నీవు పై క్లాసుకు పోవడానికి వీలవుతుంది. Then only it's possible to go to the next class. కనుక పరీక్షల్లో అన్నిటి కూడా మనం ఉత్తీర్ణులు కావాలి. So we should pass in every test. ఇప్పుడు ఏది భగవంతుడు పెట్టేటువంటి టెస్ట్ What is the test of God now? అనగా దైవం పైన ఎంత విశ్వాసం ఉంది. How much of faith? ఈ లౌకికమైన భౌతికమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ జగత్తు పైన ఎంత విశ్వాసం ఉంది. How much of faith you have on this world, which is ephemeral, transient? భౌతికమైనటువంటి దానిపైన ఉండినంత విశ్వాసంలో 100వ ఒక భాగమైన భగవంతుడి పైన లేదు. We don't have hundredth of love on God as we have in this world. ఆ విధంగా ఉండినప్పుడు మనకి ఎట్ట భగవంతుని అనుగ్రహిస్తాడు. Then how do you expect grace from God? యాచింత భువి పుత్రమిత్ర భరణం వ్యాపార సంభాషణే, యాచింత భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. That much of thought, that much of time we spend on our family, the friends, the business and యాచింతా property. భువి ధన ధాన్య భోగ యశస్స లాభే సదా జాయతే. That time that we spend to acquire the wealth and the grain and the fame. సాచింతా భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే. If we spend at least a moment on the lotus feet of God, at least for a moment. యమరాజ భూమ సదన ద్వార ప్రయాణే ప్రభో. If
If you concentrate on the 2 feet of God, 2 నిమిషాలు at least ఈ for 2 ప్రపంచం minutes. పైన ధన ధాన్య భోగ యశస్సు పైన ఉంటున్నటువంటి యొక్క ప్రేమ లోపల ఒక్క క్షణ భాగము ఈ భగవంతుని పాదాలపైన పెడితే ఎంత పవిత్రమైనది చిక్కుతుంది. After so much of time that we spend on acquiring wealth and prosperity, ధన ధాన్య భోగ we spend 2 యశస్సు పైన seconds on ఎంతో God. కాలం వ్యర్థం చేస్తున్నాము. We waste so much of time on these worldly things. కీర్తి ప్రతిష్టల కోసం ఎంతో కాలం అపవిత్రం చేస్తున్నాము. We make the time unsacred కానీ in భగవంతుని acquiring fame and name. ఒక్క క్షణమైన మనం దీనికి వినియోగం చేయము. But we don't make use of a moment's time to అట్ట concentrate on the feet వినియోగం of God. చేస్తివా యమరాజ భీమ సదన ద్వార ప్రభు యమరాజ భీమ సదనం అనగా మంచి బలమైనటువంటి ఒక ద్వారంలో కూడా ఒక్కతూరి టప్పన తద్దుకొని ద్వారం నిడుస్తుంటాదట. If you think of God, even for a second, those powerful, strong gates would be open. ఒక్కతూరి ఓపెన్ అయిపోతుంది. They'll open at one time, కానీ అది మనలో లేదు. but that's not there. దానిపైన మన యొక్క విశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి. We should develop full faith. తన పైన తనకున్నంత విశ్వాసం కూడాను భగవంతుని పైన పెడితే చాలు. If you repose faith in God, as much the తన faith పైన you have తనకు is enough. అనుమానం ఉంటున్నటువంటి వాడే భగవంతుని అనుమానిస్తుంటాడు. The one who doubts one's own self will start doubting God. కనుక faith in yourself and faith in God. This is the secret of greatness. So you should have faith in yourself and then faith in God. This is the secret of greatness. నీ పైన నీకు లేనప్పుడు ఇంక దైవం పైన ఎట్లొస్తుంది? When you have no faith in yourself, how do you have faith in God? 4 దినాలు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవుడు నారాయణుడు ఎట్లా నమ్ముతారు? If you cannot lead life in faith for 4 days, how do you believe God? తనను తానే నమ్మలేనటువంటి వాడు ఇంక దైవాన్ని ఎట్లా నమ్మగలడు? If you have no faith in yourself, how do you ఇది develop faith in ఆడంబరాలతో God? పోయేటువంటి జీవితానికి అంత అనిత్యమైనటువంటి పరిస్థితి ఉంటాయి. It is all a life of pomp and show, therefore you get temporary things. కనుక నేను నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన శాశ్వతమైనటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి. So we should have the permanent, unwavering faith in God. అప్పుడే దీనికి తగినటువంటిది వస్తుంది. Then you'll get what you deserve. మీకు చాలా వరకు బైబిల్ చదివిండేటువంటి వారు కూడా ఉంటారు ఇక్కడ. There are many that go through the Bible. ఒకానొక సమయంలో గుడ్డివాడు వచ్చి A blind man came at one time, జీసస్ దగ్గరకు వచ్చి, came to Jesus. జీసస్ Jesus, నాకు కన్నులు ఇవ్వగలవా would you అన్నాడు. grant me eyes the vision back? జీసస్ అడిగాడు, Jesus asked, నేను ఇవ్వగలను అనేటువంటి నమ్మకం నీకు ఉన్నదా అన్నాడు. do you have faith that I'll be able to give you grant నీకు ఆ sight? నమ్మకం ఉందా అన్నాడు. Do you have that faith? He said, ఆ నమ్మకం చేతనే నేను వచ్చాను అన్నాడు. I have come to you because of that strong faith. చూచాడు. He touched his eyes and he could see. అదే విధంగానే స్వామి నాకు అది ఇస్తావా అని అడుగుతారు. So we asked, Swami, are you prepared to give నేను me? ఇవ్వగలను అనేటువంటి నమ్మకం నీకు ఉన్నదా? నీ నమ్మకాన్ని బట్టి నేను ఇస్తాను. Do you have faith that Swami would be able to give you? He will grant you basing on your అదే faith. వివేకానంద కూడాను అనేక పర్యాయం జరిపించాడు. And Jesus did likewise many times. వివేకానంద కూడాను అనేక విధంగా కూడాను సందేహించేటువంటి యొక్క సహజం అతనికి. Vivekananda also doubted on many occasions. జీసస్ దగ్గర ఏ విధంగా డౌటింగ్ థామస్ ఉన్నాడో అన్ని గురువుల దగ్గర కూడా అలాంటి డౌటింగ్ థామస్ అనేక మంది ఉంటుంటారు. Just as there was doubting Thomas in the company of Jesus, there are so many doubting Thomases with every guru. మీరు ఒక తూరి డ్రామా కూడా చూచారు. Must have watched a drama sometime back. రామకృష్ణుడు ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడని చెప్పి కోరినాడు. Ramakrishna could experience God. ఇతనికి in- ధనకనక వస్తువాహనాలపైన ఆశ ఉన్నదా అని వివేకానంద టెస్ట్ చేయడం కోసమని బెడ్ కింద కొన్ని కాసులు వేశాడు. Vivekananda wanted to test his guru Ramakrishna. He kept few coins under his pillow. కూర్చునేటప్పటికి ఏదో ముందు కూర్చుకున్నట్టుగా అయిపోయింది. The moment he sat there, he started feeling pinching of the thorns. అప్పుడు అనుకున్నాడు వివేకానంద, Then Vivekananda thought, ఛీ, నా అల్పబుద్ధి చేతనే నేను ఈ విధంగా టెస్ట్ కు ప్రయత్నించాను. because of my low, narrow mind, I have been thinking so. నేను మహనీయులను సరైన రీతిగా గుర్తించాలనుకుంటే నేను మహనీయులకు స్థాయికి పోవాలి. In order to know the divinity of noble souls, I should go to that height. నీవు భూమిపైన సంచరిస్తున్నావు, You move about on earth, ఆకాశంలో ప్లేన్ సంచరిస్తున్నది, you find the plane flying ప్లేన్ high. నీకు కనిపిస్తున్నది, కానీ ప్లేన్ లో పైలట్ ఎవరనేటువంటిది నీకు తెలియదు. You see the plane over there, but you don't see the pilot. నీవు పైలట్ ని చూడాలని ఆశిస్తున్నావా? If you want to see the pilot, టికెట్ కొనుక్కొని ప్లేన్ లో కూర్చో, పైలట్ ని చూడగలవు. buy the ticket and board the flight. You will see the అంతేకాని pilot. కింద కూర్చొని ఎవడు పైలట్ ఏమిటని అనేక రకంగా ఇమాజినేషన్ చేస్తే అది ఎవరని తెలియదు. Being here on earth, you cannot question the existence of the pilot there. కనుకని ఈనాటి మానవులంతా కూడాను ఆ లో స్టేజ్ లో కూర్చొని హై దాన్ని థింక్ చేస్తూ ఉంటుంటారు. Humanity today is down to earth and they want to think a very high thing. కానీ లో ఎయిమ్ ఇస్ క్రైమ్. Low aim is crime. అప్, Look up. పై దృష్టి నీవు చూచుకో. Always look up. అది నీ నిజమైనటువంటి జీవితం, అదే ఆదర్శవంతమైన జీవితం, That is the ideal in అది ఆనందమైనటువంటి జీవితము, That gives you all the అదే bliss. ఒక విధమైనటువంటి యొక్క ఆహ్లాదకరమైనటువంటి జీవితం. And that gives you all the bliss and అది happiness. ఏ గణపతి యొక్క జీవిత చరిత్రము.
That is the mystery of the life of Ganapati. గణపతి Ganapati. అన్ని ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కనుక అతన్ని మనం పతిగా తీసుకున్నప్పుడు సర్వము మనకు సమకూరిపోతుంది. As Ganapati is the master of all senses, if we take Ganapati, we will be కనుకనే able to master ఏ all యొక్క senses. ఇబ్బందులు కలగకుండా, Without any obstacle, ఏ ఆటంకములు జరగకుండా, without any problem, ఏ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి కాకుండా without any suffering. నేను నిరంతరము సుఖ సంతోషంతో ఉండాలంటే In order to be happy సర్వ continuously, విఘ్నములను దూరం గావించేటువంటి విఘ్నేశ్వరుని ప్రార్థించాలి. in order to get over all obstacles and problems, we have ఈ to pray to విఘ్నేశ్వరుని ఎక్కడికి Vigneshwara. పోవాలి? విఘ్నేశ్వరుని టెంపుల్ కి పోవాలనా? To you go కాదు. to the temple of దేహో Vigneshwara. దేవాలయంతో జీవో దేవ సనాతన. Body is the temple, indweller is divine. అందులో ఉంటున్నాడు వినాయకుడు. There lies Vinayaka. ఎవరు వినాయకుడుగా ఉన్నాడు? Who is Vinayaka? నీ బుద్ధియే వినాయకుడు, Your intellect is నీ Vinayaka. విజ్ఞానమే వినాయకుడు, Your wisdom is నీ Vinayaka. తెలివియే వినాయకుడు. Your intelligence is Vinayaka. కనుకనే ఆ తెలివిని, ఆ బుద్ధిని, ఆ యొక్క మేధస్సును తగినటువంటి రీతిగా తీసుకున్నప్పుడు అది నీ యొక్క కోరికలు సక్సెస్ అవుతాయి. Make your intellect and intelligence strong in order to be successful, in order to achieve all your desires. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్. ఇదే వేదం చెప్పింది. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్. వినాయకుని యొక్క గాయత్రి ఇదే. This is the Gayatri of Vinayaka. ఈ గాయత్రి అనేది కూడా వినాయక తత్వంలో ఎట్లా ఉంటుందంటే సర్వశక్తిమయుడు ఈ యొక్క వినాయకుడు. Vinayaka is all powerful. దైవత్వం అంటే ప్రత్యేకంగా ఉండేటువంటిది కాదు. Divinity is not separate. మానవుడు అనేక రూపాన్ని వరించుతున్నాడు, Man is after many forms. కానీ రూపములు వేరు వేరే. Forms are many. శక్తి అన్నింటి యందు ఒక్కటే. The energy is one and the same. అట్టి శక్తి తత్వాన్ని మనం ఆరాధన చేయాలంటే ఇదే ప్రకృతి. In order to worship energy, you have to worship nature, Prakriti. ఒక చిన్న ఉదాహరణము. A small example. ప్రకృతిని వదలి మనం ఏ మాత్రము పని చేయలేము. We cannot leave this nature and work. లోకములో చూడండి, లక్ష్మీ నారాయణ అన్నారు. లక్ష్మి పేరు ముందు, నారాయణ పేరు వెనుక. In this world, we find Lakshmi, Narayana, Lakshmi first, పార్వతి Narayana next. పరమేశ్వరుడు. పార్వతి పేరు ముందు, పరమేశ్వరుడు వెనుక. Parvati, Parameshwara, Parvati's name first. సీత రాములు. Sita, Rama. సీత పేరు ముందు, రాముడి పేరు వెనుక. Sita's name first, రామ Rama's సీత name next. అంటారా? ఈశ్వర పార్వతి అంటారా? నారాయణ లక్ష్మి అంటారు? కాదు, లక్ష్మీ నారాయణుడు. No one will say in the reverse order. They అనగా always say ఏమిటి? Lakshmi, Narayana. ప్రకృతి పరమాత్ముడు, ప్రకృతియే లక్ష్మి, ప్రకృతియే సీత, ప్రకృతియే పార్వతి, ప్రకృతియే ఇది. కాబట్టి ఇది తర్వాత పురుషత్వం అనగా విష్ణుత్వం. So this nature is Parvati. This nature is Lakshmi. The Purusha, divine God. పురుషుడు అనగా ఏమిటి? ఇక్కడ కూడా కొంత విజ్ఞానం ఉపయోగించాలి. Who is Purusha? Vishnu here. ప్యాంటు షర్టు వేసుకునేటువంటి వాడు కాదు పురుషుడు. The Purusha is not the one with the pant and the shirt. అనేక మంది ఉద్యోగం పురుష లక్షణం అంటారు. Many say it is the quality of men to do a job. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు. There are many women who also ఉద్యోగాలు లేనటువంటి పురుషులు ఎంతమందో ఉంటున్నారు. There are many men unemployed. దీన్ని ఎట్లా చెప్పేది? How to decide? ఉద్యోగం పురుష లక్ష్యం అంటే ఉద్యోగం లేనటువంటి వాడు పురుషుడు కాదా? If you say that the job is the sign of manhood, there are many unemployed. ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు పురుషులు అవుతారా? There are many employed women. Can we call them పురుష men? అంటే దీనికి అర్థం ఏమిటంటే దేహమనే పురము లోపల నక్షక పర్యంతరము సంచరించేటువంటి చైతన్యమునకు పురుషుడు అని పేరు. Purusha means in this body that is Pura, the spirit of one, the awareness, that conscience that moves above from ఆ top to కాన్షియన్స్ toe. నే పురుష అని పేరు. That conscience is Purusha. లబ్ధ పుమాం ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి అని ఈ విధంగా ఆత్మతత్వానికి పురుషత్వానికి ఎన్నో అర్థములంతా ఉంటున్నాయి. Atmic principle has got so many meanings and interpretations. ఇది చైతన్యమునకే పురుషుడు అని పేరు. This conscience is Purusha. అట్టి పురుషత్వంలో ఉండినటువంటి ఆనందానికి దైవత్వమే దీనికి మూల కారణం. The very state of bliss is the name of divinity. కాబట్టి ఆ కాన్షియన్స్ అనేటువంటిది ప్రతి దేహం నందు ఉంటుండాలి. The conscience is present in every ఈ body. దేహం అనేటువంటిది, కాన్షియన్స్ అనేటువంటిది రెండు కూడాను అర్ధనారీశ్వరుడు అని పేరు. Body and conscience, they represent androgynous, ardhanari. శివశక్తాత్మక స్వరూపం అని దీనికి మరొక పేరు. That speaks of Shiva Shakti Swarupa. బాడీ ప్రకృతి, Body is nature. కాన్షియన్స్ పురుషుడు, Conscience is Purusha. అది ఆత్మ, That is ఇది Atma. జీవుడు. This is the individual. కనుక ప్రకృతి పరమాత్మ ఎక్కడుంది? రెండింటి ఒకటి ఏకత్వంతోనే ఉంటుండాలి. So nature and the divinity, they go together as దీనిని one. అక్షర స్వరూపాయ నమః అన్నారు. This is called Akshara Swarupa. అక్షరం అంటే ఏమిటి? What do you mean by Akshara? చాలా మంది అక్షరం అంటే ఏమిటి రాసేటువంటి అక్షరంగా చూస్తుంటారు. Akshara, they think the letters that we తర్వాత scribble. అక్షరం అంటే దీనికి అర్థం ఏమిటంటే క్షయము కానిటువంటిది అక్షరము అంటారు. Akshara means that we cannot be destroyed. కాదు, That ఇది which is చాలా not తప్పు. diminished.
క్షయము అక్షయము రెండు కూడా ఒక దాంట్లోనే ఏకమై ఉంటుండాలి. In fact, this annihilation, kshaya, that which cannot be annihilated, అనగా both are నాశనం present. అయ్యేటువంటిది నాశనం కానటువంటిది రెండు కూడా అక్షరంలోనే ఉంటున్నాయి. That could be destroyed, that could not be destroyed, both could be ఆ conveyed. ఆత్మ Ah means Atma. క్షర నాశనము. Kshara, that gets annihilated. నాశనం అయ్యేటువంటిది నాశనం కానటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరము. In fact, the unity, the combination of these two, one that could be destroyed, one that could not be శాశ్వతమైన destroyed. కాన్షియన్స్ మనలోనే ఉంటుండాలి. That conscience is within. అశాశ్వతమైన దేహము మన యందే The ఉంటుండాలి. temporary body is here. దేహమే క్షరము, This body is perishable. కాన్షియన్సే అక్షరము. Whereas the Atma is not ఈ perishable. రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వము. The combination of ఈ the two is మానవత్వం human యొక్క life. జీవితత్వమే దైవత్వము. And this human life is the principle of divinity. జీవయేవ సదా శివం, శివయేవ సదా జీవనం. ఈ రెండింటి యొక్క ఏకత్వమే. It is the combination, unity of these two. కనుక మొట్టమొదటి నీవు దేనిని నిన్ను నీవు శిక్షించుకోవాలి. First you should punish yourself. నిన్ను నీవు Self-punishment. పరీక్షించుకోవాలి. Self-punishment is important. నిన్ను నీవు రక్షించుకోవాలి. You have to protect yourself. నిన్ను నీవు తనిఖీ చేసుకోవాలి. You have to investigate, inquire yourself. కనుక నిన్ను నీవు ఎంక్వైరీ చేసుకో. Make self-inquiry. నీకు నీవు శిక్షించుకో. Self-punishment. కనుక అప్పుడే నీకు సరి అయిన యొక్క తత్వం నీకు ఆవిర్భవిస్తుంది. Then you will know your true nature. ఈనాడు ఎవరు తనను తాను ఎవరు శిక్షించుకోవటానికి ప్రయత్నించడం లేదు. Today, no one takes to this self-punishment. పరులను శిక్షించడానికి ప్రయత్నం చేస్తుంటారు. They are ready to punish others. కాదు కాదు, No. తనను శిక్షించుకున్నటువంటి వాడే పరులను శిక్షించే అధికారం వస్తుంది. The one who can punish one's own self has got authority to punish others. విద్యార్థులారా, Students, మొట్టమొదట మీరు గుర్తించవలసినటువంటిది దైవత్వమైనటువంటి కాన్షియన్స్ మీ యందే ఉంటుండాలి. divinity is present within us in the form of ఈ conscience. కాన్షియన్స్ అనేటువంటిది ఒక విధమైనటువంటి చైతన్యము. This conscience is conscience ఈ is a form దేహంలో of ఉండినంత వరకు కూడాను దీనికి కాన్షియన్స్ అన్నారు. So long it is within the body, it is conscience. దేహాభిమానం వదిలిపెట్టిన కాన్షియస్నెస్ అయిపోయినాం. The moment you give up this body attachment, it becomes consciousness. కనుకనే దేహంతో కూడినటువంటిది కాన్షియన్స్. Conscience is within the body. దేహాభిమానం వదిలిపెట్టినప్పుడు కాన్షియస్నెస్. Consciousness transcends the body. కాబట్టి రెండు కూడా తన యందే ఉంటున్నవి. Both are within you. మనం లోక భ్రాంతులమైపోయి Because of worldly లోక illusion, వాంఛల చేత worldly desire, లోకాభిమానం చేత worldly attachment, మనము అనేక విధమైనటువంటి ప్రకృతి యొక్క దృశ్యంనే మనము పరికించుకుంటూ పోతున్నాం. we go by the worldly view and consideration. కనుక గణపతి అనేటువంటి వాడు మన పంచేంద్రియములు దశేంద్రియములు సరైన విగ్రహములు పెట్టుకున్నటువంటి వాడు నిజమైన గణపతి. Ganapati is the master of five senses of నీవు perception. ఏనాడు నీ దశేంద్రియములను వశం చేసుకుంటావో అప్పుడు నీవే గణపతి. That day when you have full control over the 10 నువ్వు senses, కొత్తగా తెచ్చి you ఒక are ట్రంక్ Ganapati. పెట్టుకొని అక్కర్లేదు. You don't need to have separate Ganapati with the trunk there. నీలో ఉండినటువంటి ట్రంక్ నీకు ఉంటుండాలి. You have got the trunk within you. ఏనుగు నవ్వింది అన్నారు ఒక ఉపన్యాసం లోపల. In the talk it is said that the elephant laughed. దీని యొక్క నవ్వు ఎవరికి అర్థమవుతుంది? Who can understand the laughter of the elephant? దాని ఆనందం ఏమిటంటే తొండం ఎత్తి సంతోషించుకోవటమే దాని ఆనందం. Elephant laughs and feels happy when it lifts its trunk. అనగా తనకు ప్రీతికరమైనటువంటి వారిని చూసినప్పుడే అది పైకి ఎత్తుతుంది తొండం. It means it will lift up its trunk when it comes across the one whom it likes. ఇష్టము లేనటువంటి వారిని చూస్తే అసలు దాన్ని ఎత్తుకోదు. It will never watch any person that it doesn't like. ఈ విధంగా ఒక్కొక్క జంతువు యొక్క తత్వం కూడాను ఇన్ని విధమైనటువంటి రహస్యంతో కూడి ఉంటాయి. Every animal has got so many secrets behind. కనుక ఋషి దేశ కాలం నందు కూడాను ఈ ఋగ్వేద కాలం నందు కూడాను ఉపనిషత్తు కాలం నందు కూడాను ఈ యొక్క గణపతి తత్వము ఇంత కాలం నుంచి ప్రపంచంలో సాగుతూ వస్తుంటుండాలి. The worship of Ganapati was there in Vedic times and Upanishad times as well. తర్వాత 10 దినములు ఈ గణపతిని పెట్టడంలో కూడాను ఒక అంతరార్థం ఉంటుండాలి. Continued worship for 10 days has got a meaning as well. ఒక్కొక్క దినము ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం అరికట్టుకుంటూ పోవటము. Each day we should be able to control one sense. అప్పుడే ఈ 10 దినముల లోపల 10 సెన్సెస్ మనం కంట్రోల్ చేసిన వారం అవుతాం. At the end of 10-day celebrations, we will be able to exercise విద్యార్థులారా, total control on the 10 senses. విద్యార్థులే కాదు పెద్దలైనటువంటి వారు సెన్సెస్ కంట్రోల్ అనేటువంటిది చాలా సులభమైనటువంటిది. మీకు తెలియదు కానీ చాలా అవస్థలు పడిపోతున్నారు. Students and elders should know one thing. The sense control is so easy. They find it a problem. మీరు పెంచుకుంటున్నారే కానీ అది చాలా సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. You make it a problem. In fact, it is so easy. ప్రతి దానికి నీ ఆపోజిట్ అంతరార్థాన్ని తీసుకుంటున్నారు. In fact, you proceed in the opposite direction. కనుక ఈ సెన్సెస్ మరింత ఉద్రేకమైపోతున్నాయి. Therefore, senses become much more powerful. దీనికి ఆపోజిట్ తీసుకోకూడదు. మనము You should never go in the opposite దానికి way. అనుకూలమైనటువంటి వాతావరణంలో మనం ప్రవేశపెట్టాలి. You go in a convenient, positive way. ఎట్లా? How?
ఒక విధమైనటువంటి ఒక మనకు ద్వేష ఉంటున్నాడు. Suppose there is hatred. అతను మనం ద్వేషించుతూ మన పైన వస్తున్నాడు. The man who has got bitter hatredness towards you is ready అప్పుడు to attack నీవు you. కూడా నువ్వు ద్వేషిస్తే చాలా ఇంకా ఎండి పెట్టిందో పెద్ద వారు పడిపోతుంది. If you also start hating him, there will be war then. వాడు ద్వేషిస్తూ నీ దగ్గర వచ్చిన హలో బ్రదర్ ఎట్టున్నావు ఏమిటని నువ్వు చేయి తప్పక వాడి ద్వేషం తగ్గిపోతుంది. The one full of hatred comes towards you. If you say, hello brother, how are you? The నీకు hatred will తెలుసును, come down. ఒకానొక సమయం లోపల బుద్ధుడు At one time Buddha, చాలా ఏకత్వాన్ని బోధిస్తూ పోతున్నాడు. he was speaking of this unity. సర్వం దుఃఖమయం, సర్వం క్షణికం, సర్వం జ్ఞానమయం అని చెప్పుకుంటూ పోతున్నాడు. He started declaring that everything is misery, that everything is momentary, everything will pass off. ఒక రాక్షసుడు వచ్చాడు ఇతన్ని కొట్టడానికి. A Rakshasa came ready to attack him. అతను వచ్చేస్తానే బ్రదర్ నన్ను చంపడానికి వస్తున్నావా, ఐఎమ్ రెడీ అని తల ఉంచాడు. He said, brother, are you ready to kill me? I am ready. He bent down his head. అప్పుడు అతనికి ఆశ్చర్యం వేసింది. Then he was surprised. నవ్వుతూ నవ్వుతూ ఈ విధంగా చెప్తున్నటువంటి వాడిని కత్తి పక్కన పారేసేసేసి, సార్ మీకు నమస్కారం, మీరు మా గురువు. ఈ యొక్క విధమైనటువంటి రీతి లోపల ఎవ్వరు కూడా ఆనందంగా ప్రాణాన్ని ఇచ్చేటువంటి వారు లోకంలో కనిపించడం లేదు. When he could hear this replying full of smiles, he dropped his sword aside and said, no one could కత్తి say like అక్కడ this. పారేసేసినాడు. ఈ యొక్క రాక్షసుడు అనేటుంటాడు చక్కగా ఒక పావుర రూపాన్ని ధరించి ఎగిరిపోయాడు. And this gentleman who was ready to kill dropped his sword there, has taken the form of pigeon. అది ఏ శాంతికి ఒక చిహ్నము The అన్నారు. pigeon stands for peace. ఇట్లా పరీక్షించడం కోసమని అనేక రకములుగా వచ్చేసేస్తుంటారు జగత్తులో. There will be so ఆ many పరీక్షలు మనం tests. ఎదుర్కోవాలి. We should be ready to face the test. అప్పుడే మనం దానిని సాధించిన వారం అవుతాము. Then we will be దాన్ని able to success. ద్వేషించకూడదు. You should never hate. దేన్ని కూడా నువ్వు ద్వేషించకూడదు. We should not hate anyone for that అన్నిటిలో matter. ఫ్రెండ్షిప్ చేసుకుంటూ పోవాలి. We should develop friendship with అయితే everyone. నీకు అది ఇష్టం లేకపోయినా దాన్ని నువ్వు తీసుకోవద్దు, కానీ ఫ్రెండ్షిప్ చేయి. If you don't like, don't accept, yet develop friendship towards that. ఫ్రెండ్షిప్ చేయి, కానీ దాంతో కలవద్దు. Have friendship, but don't get అది yourself attached. సహనానికి సరైనటువంటి లక్షణము. That is the proof of forbearance, tolerance. ఏదో ద్వేషం అంటే వాడిపైన ద్వేషమే పూచుకుంటూ పోయేది. Don't hate anyone who hates you. ఒకడేదో తప్పు చేశాడంటే దాన్ని మనం శిక్షించడానికి ప్రయత్నించకూడదు. We should never punish a దాన్ని person. సరిచేయడానికి తగినటువంటి మార్గాన్ని వెతకాలి. We should rectify the defects committed by the other person. అప్పుడే దాంతో స్నేహం ఏర్పడిపోతుంది. Then you will be able to develop friendship with him. ఈనాటి పిల్లలు Students today, చాలా విషయాల లోపల డిప్రెషన్ పొందుతుంటారు, they pass through the state of depression many కన్ఫ్యూజన్ times. పొందుతుంటారు. They are confused. దీనికి మూల కారణం ఏమిటి? What is the main cause? వాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతే దీని మూల కారణం. The weakness is the main cause. ఆ వీక్నెస్ వలనే డిప్రెషన్ కన్ఫ్యూజన్ వస్తుంది. Because of this weakness, it leads to depression and తనను confusion. తాను నమ్మలేనటువంటి సమయంలోనే ఇలాంటి డిప్రెషన్ అంతా వస్తుంది. When you have no faith in yourself, దైవం పైన naturally పరిపూర్ణ depressed. విశ్వాసం ఉన్నటువంటి వాడికి డిప్రెషన్ అనేది రావడానికి వీల్లేదు. The one who has got faith in God will never be depressed. కానీ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. గడియార పెండ్ల మాది అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. At times, he may be depressed, but yet he'll come out of it very soon. ఎంతవరకు ఇది తిరుగుతుంది? ఈ ఉండినంత వరకు తిరుగుతుంది. How long does it oscillate like a pendulum? So long there is key ఆ there. యొక్క కీ అయిపోతానే నిలిచిపోతుంది. The moment the key is exhausted, it stands ఆ still. ఉద్రేకాలు నీలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇది తిరుగుతూనే ఉంటాయి. So long there are agitations within you, you ఆ oscillate. ఉద్రేకాన్ని చల్లారిపోతే ఈ పెండును ఆడించినా ఆడదు. The moment the whole thing is pacified, the pendulum would not move. లేకపోతే ఆ పెండులాన్ని తీసివేసి Or else remove the pendulum at least. దీంతో ఆ రెండు మార్గంలో మనం ఒకదాన్ని ఉపయోగించుకోవాలి. We have to follow these two paths. విద్యార్థులారా, Students, వినాయక చవితి అనగా Vinayak Chavithi means ఏదో పూజలు చేసుకోవటము ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి యొక్క సాధనలే. the worship etc. or external అవి కూడా activities. మనకు అవసరమే. They are necessary. కానీ అంతర్భావాన్ని మాత్రం మనము అధికంగా పెంచుకోవాలి. But we should also realize the inner meaning. అంతర్భావాన్ని పెంచుకోకుండా బాహ్య భావాన్ని ఎంత పెంచుకున్నప్పటికీ ఇది ఏనాటికైనా కూడా కొంత మర్చిపోవలసినటువంటిది. The external activity you may do much more, but without knowing the inner meaning, it's all in vain, useless. అంతర్భావం చాలా శాశ్వతంగా నిలిచిపోతుంది. The inner significance that remains permanent. శాశ్వతమైనటువంటి దాని వల్ల ఇంకా అశాశ్వతమైనటువంటి అంతా కూడా శాశ్వతమైన దాన్ని నిరూపిస్తుంది. It is the permanent thing that proves that which is ephemeral. అజీవమైనటువంటిది కూడా సజీవమైనటువంటి దాన్ని నిరూపించిస్తుంది. In the non-living gets transformed into the living. చూడండి, అక్కడ సింహం ఉంది, There you find the lion there. అది సజీవం కాదు. It's lifeless. అదే గిన సజీవం అయితే మీరు ఇక్కడ కూర్చోలేరు. If it has life, none can sit here. ఆ సజీవం కానటువంటి సింహము సజీవమైన సింహాన్ని నిరూపిస్తూ In ఉంటుంది. fact, the lifeless lion speaks of the lion that is life. దాని స్మరణకు తెప్పిస్తుంది. అది Naturally, we think of that. అది నిర్జీవమైనటువంటి ఒక మన భావతత్వము సజీవమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపిస్తుంటారు. The lifeless thought proves
the Atmic principle which is full of life. కనుక ఆ విధమైనటువంటి భావన మనం పడినప్పుడే మనలో ఆత్మిక్ ప్రిన్సిపల్ మనలో భవిద్యేది. When we have such thoughts, the Atmic principle naturally will come out. కాన మనలోని ఆ సజీవమైనటువంటి ఈ దైవత్వము నిండి నిమిలీకృతమై ఉంటున్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి. We have to know in full realization and conduct ourselves in full awareness and knowledge of the living divinity that గణపతి moves అనేటువంటి within us. ఆదర్శ పురుషుడు, Ganapati is an ideal Purusha, ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించేటువంటి వాడు. and he will give you the ideal life. అదే మీ బుద్ధి, That's your అదే మీ intelligence. తెలివి, That's your అదే మీ intelligence. యొక్క శక్తి సామర్థ్యము. That is your capacity and the దాన్ని strength. నీవు సద్వినియోగం చేసుకో. You have to make proper use of it. దీన్ని చేసుకోవటానికి భగవంతుని ప్రీతికరమైనటువంటి యొక్క పనులు మీరు చేస్తున్నారు. You have to do those acts that would be pleasing unto God. భగవంతునికి ఏది ప్రీతికరమైనటువంటివి? What is that God likes? మిత భాష ప్రీతికరమైనటువంటిది. God likes if we talk less. అతి ద్వేషం ప్రీతికరం కానటువంటిది. You should not hate too much. Too much ఎవరిని of hate. ద్వేషించకూడదు. You should not hate anybody. అద్వేష్ట సర్వభూతానాం. You should not hate any creature in this world. దుర్భావములు నీలో ప్రవేశపెట్టుకోవద్దు. Don't entertain bad thoughts. ఎవరిపైనా నీవు అనుమానానికి ఆస్పదం ఇవ్వద్దు. Never doubt anybody. Don't get ఎవరిపైనా so- నీవు డౌట్ పడుతున్నావు అంటే అది నీపైన ఉన్నటువంటి డౌటే అది. If you doubt anybody, it means there's a doubt within you. నీవు ఒక దోసకాయ తినేసేసి ఎదుటివాడు వాడు మామిడి పళ్ళు తిన్నప్పటికీ వాడు దోసకాయ అని అనుకుంటే అది చాలా దోషము. In fact, you have eaten the pumpkin and you think the other man has eaten them. ఎదుటివాడు also the మామిడి same పండు fruit. తిన్నప్పటికీ ఆ మామిడి పండు వాడికే వస్తుంది కానీ నీకు రాదు. The other man has eaten the mango, but you have eaten the cucumber. నీవు ఏ పండు తిన్నావో దాని స్మెల్లే నీకు వస్తుంటాయి. And you belch according to the fruit that you consume, కనుక that you ప్రతి eat. ఒక్కటి కూడా నీలోటివే నీకు వస్తుందా కానీ ఎదుటివాడివి కానే కాదు, కానే కాదు. You belch based on the fruit that you partake. బ్యాడ్ ఆర్ గుడ్ Either it's bad, ఇవన్నీ కూడా నీలోటివే కానీ బయట వాడివి కాదు. bad or good are within you, not outside. కనుక నీ మొట్టమొదటి నీలో ఉన్నటువంటి ఈ బ్యాడ్ థాట్స్ మొట్టమొదటి అణగదొక్కో. So give up the bad thoughts within you. ఈ కోరికలు అనేటువంటి ఒక చీకటిని కూడా దూరం చేసుకో. Dispel the darkness of అదే desire. మూషిక వాహనుడు. That is Mushika ఈ Vahana. చీకటి అంటే అజ్ఞానము. And this darkness అజ్ఞానాన్ని is ignorance. అణగదొక్కేసేయి. And control, ఈ dispel the కోరికలన్నింటినీ darkness నిలుపు తెచ్చుకో. and reduce your desire. అదే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్. That's what he said. Less luggage, make travel a pleasure. ఈ కోరికలే ఎక్కువ లగేజ్. And the desires constitute the ఇవి luggage. తగ్గించుకోండి. Reduce them. చదవలసిన చదవండి. Read ఇది what భౌతికమైన necessary. విద్యలు అయినప్పటికీ ఈ భౌతిక లోకానికి ఇది చాలా అవసరమే. Worldly education, worldly knowledge is necessary for the దీనితో world. పాటు శాస్త్ర విద్యను కూడా నేర్చుకోండి. Along with that, also study ఆత్మ the విద్యను spiritual కూడా knowledge. కొంత అనుభవం తెచ్చుకోండి. Also experience Atmic knowledge. ఈ రెండింటి ఎందు ఏకత్వం గావించుకున్నప్పుడే మీ జీవితం సార్థకమవుతుంది. When you have both, you will redeem your life. Your lives will be sanctified. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.